మున్సిపల్ ఎన్నికల వేళ సో పోలింగ్ డేట్ రాబోతా ఉంది. సో ఏదైనా కానీ ఇంకొక 4 రోజుల్లో దిశానిర్దేశం జరగబోతా ఉంది. సో కొంత పోరైతే కనపడతా ఉంది. హోరాహోరీగా ఎవరి అస్త్రం వాళ్ళు ఉపయోగిస్తూ ఉన్నారు అన్ని పార్టీలకు సంబంధించి. ఎక్కడికక్కడ కొంత బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అల్లర్లు కనపడతా ఉన్నాయి, గొడవలు కనపడతా ఉన్నాయి. కొంతమంది కాంగ్రెస్లోకి చేరాము అని 10 మంది ఎమ్మెల్యేల మీద ఎవరి మీద అయితే నిందలు మోపిరో, సో స్పీకర్ ఎవరికైతే క్లీన్ షీట్ ఇచ్చిర్రో వాళ్ళు కూడా కాంగ్రెస్ తరపున ప్రచారంలో పాల్గొన్న పరిస్థితి. సో అడిగితే ఇక మాకు కాంగ్రెస్ అభ్యర్థి గెలవాలని ఉంది కాబట్టి కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తున్నాం, మేము బీఆర్ఎస్లోనే ఉన్నామని సమాధానం ఇస్తున్నారు. సో కడియం శ్రీహరి కూడా కాంగ్రెస్ కండువా కప్పుకొని ప్రచారం చేసిన పరిస్థితి. సో ఇట్లాంటి టైట్ ఫైట్ కనపడతా ఉంది. సో బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్. సో బీజేపీ కూడా కొంత సీరియస్గా తీసుకున్నట్టుగా కనపడతా ఉంది ఈ మున్సిపల్ ఎన్నికల్లో. ప్రధానంగా కొన్ని ఏరియాల్లో సో బీజేపీ ఖచ్చితంగా గెలవాలని నిశ్చయించుకున్నట్టుగా కనపడతా ఉంది. సో ప్రధానంగా ఈ వార్తలే కనపడతా ఉన్నాయి. నార్త్లో బీజేపీతో, సౌత్లో బీఆర్ఎస్తో కాంగ్రెస్ ఫైట్ అట. బీజేపీ మెయిన్ ఫోకస్ అంతా ఉత్తర తెలంగాణ పైన అట. 3 ఎంపీలు 7 ఎమ్మెల్యేలతో దూకుడుగా ప్రచారం అట. నిజామాబాద్, కరీంనగర్, మంచిర్యాల కార్పొరేషన్లో జాతీయ పార్టీలు డి అంటే డి అంటున్నాయి. మంత్రులు సహా పూర్తి క్యాడర్తో మోహరించిన కాంగ్రెస్ దక్షిణ తెలంగాణలో తిరుగులేని శక్తిగా అధికార పార్టీ. ఇక్కడ 100% మున్సిపాలిటీలే లక్ష్యంగా వ్యూహాలట. సొంత నియోజకవర్గాలపైనే బీఆర్ఎస్ ముఖ్య నేతల ఫోకస్. సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ గెలిస్తే చాలనే పరిస్థితి. రసవత్రంగా మున్సిపల్స్ అట. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల పోరు రసవత్రంగా మారింది. ఈ ఎన్నికల్లో 3 ప్రధాన పార్టీలు నేరుగా తలపడుతున్నప్పటికీ ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ నడుమ తేడా స్పష్టంగా కనిపిస్తున్నది. మెజారిటీ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లపై కన్నేసిన కాంగ్రెస్ పార్టీ నార్త్లో బీజేపీతో, సౌత్లో బీఆర్ఎస్తో తలపడుతున్నది. బీజేపీ ప్రధానంగా ఉత్తర తెలంగాణ పైనే ఫోకస్ పెట్టింది. ఇక్కడ పార్టీకి ఉన్న 3 ఎంపీలు 7 ఎమ్మెల్యేల సాయంతో ప్రచారంలో దూకుడు పెంచింది. ముఖ్యంగా నిజామాబాద్, కరీంనగర్ కార్పొరేషన్లపై కమలం పార్టీ కన్నేయడంతో కాంగ్రెస్ అలర్ట్ అయింది. ఆ 2 కార్పొరేషన్లను ఎట్టి పరిస్థితుల్లోనూ చేజారకుండా ఇన్ఛార్జ్ మంత్రులను రంగంలోకి దింపింది. వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నది. బీజేపీ మున్సిపల్ ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ అట. కాంగ్రెస్ పాలన అవినీతి తారాస్థాయికి చేరిందట. ఎన్ రామచంద్రరావు దొంగలు పోయి దోపిడీ వచ్చారు. ఫ్రస్ట్రేషన్లో సీఎం నోటుకొచ్చింది మాట్లాడుతున్నారు. పోలీసులు కాంగ్రెస్ కండువా కప్పుకున్నట్టు యాక్టింగ్ చేస్తున్నారని మండిపాటు. పవన్ ప్రచారం రద్దట. మున్సిపల్లో ఆంధ్ర లీడర్ ప్రచారంపై కాంగ్రెస్ ఫైర్. వస్తే సెంటిమెంట్ దెబ్బతింటుందని బీజేపీ ఆందోళన. జ్వరం కారణంగానే రావట్లేదని చెప్తున్న జనసేన లీడర్లట. బీఆర్ఎస్, బీజేపీ మధ్యలో లోపాయికారి ఒప్పందం నడుస్తుందన్న అంచనాల నేపథ్యంలో అప్రమత్తమైన సీఎం రేవంత్ ఇప్పటికే అటు కరీంనగర్, ఇటు నిజామాబాద్ ప్రచార సభలు నిర్వహించి ఆ 2 పార్టీలు ఒకే తాను ముక్కలని చెప్పే ప్రయత్నం చేశారు. ఏ పార్టీకి ఓటేసినా మూసీలో వేసినట్లేనని కుండబద్దలు కొట్టారు. అటు దక్షిణ జిల్లాల్లో బీఆర్ఎస్ నుంచి తమకు నామమాత్రపు పోటీ ఉందని భావిస్తున్న అధికార పార్టీ 100% మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు గెలవడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నది. ఈ క్రమంలోనే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పార్టీ సీనియర్లతో కూడిన పూర్తి కేడర్ను మోహరించింది. ఈ క్రమంలో 3 రోజులుగా హైదరాబాద్లోని గాంధీ భవన్ వెలబెలబోతుంది. అటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితం కావడంతో ప్రచార భారం అంతా కేటీఆర్, హరీష్ రావు పైనే పడింది. ప్రస్తుతం సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ గెలిస్తే చాలన్నట్లుగా బీఆర్ఎస్ పరిస్థితి తయారైంది. అటు హరీష్, ఇటు కేటీఆర్ ఈ మున్సిపాలిటీలపైనే ప్రధానంగా ఫోకస్ పెట్టడంపై ఆ పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతున్నది. మరోవైపు బీఆర్ఎస్ నుంచి బయటపడిన కవిత, నాన్న కేసీఆర్, అన్న కేటీఆర్, బావ హరీష్ రావు లక్ష్యంగా తీవ్ర ఆరోపణలు చేస్తుండడం ఆ పార్టీకి మైనస్గా మారిందట. ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ. ఉత్తర తెలంగాణలోని పలు చోట్ల బీజేపీ, కాంగ్రెస్ నడుమ డి అంటే డి అన్నట్లుగా పరిస్థితి ఉన్నది. నార్త్లోని 4 ఉమ్మడి జిల్లాల్లో
6 ఎంపీ స్థానాలు ఉండగా కాంగ్రెస్ నుంచి 3, బీజేపీ నుంచి 3 చొప్పున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బీజేపీకి ప్రస్తుతం ఉన్న 8 మంది ఎమ్మెల్యేల్లో 7 ఉత్తర తెలంగాణ జిల్లా వారే. దీంతో కేంద్ర మంత్రి బండి సంజయ్, నిజామాబాద్ ఎంపీ అరవింద్ సహా బీజేపీ ప్రజాప్రతినిధులంతా వారి వారి నియోజకవర్గాల పరిధిలో పార్టీ గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకొని కాంగ్రెస్తో బరిగీసి కొట్లాడుతున్నారట. 4 ఉమ్మడి జిల్లాల పరిధిలో కీలకమైన నిజామాబాద్, కరీంనగర్, రామగుండం, మంచిర్యాల కార్పొరేషన్లతో పాటు 42 మున్సిపాలిటీల పరిధిలో 1235 వార్డులు ఉన్నాయి. బీజేపీకి అంతగా బలం లేని వరంగల్ ఉమ్మడి జిల్లాను పక్కన పెడితే మిగిలిన 3 జిల్లాల్లోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను ఎలాగైనా కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో కమలం పార్టీ నేతలు దూకుడుగా ప్రచారం చేస్తున్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కరీంనగర్ కార్పొరేషన్, ఎంపీ అరవింద్ నిజామాబాద్ కార్పొరేషన్, ఎంపీ నగేష్ ఆదిలాబాద్తో పాటు ఇతర మున్సిపాలిటీలను గెలుచుకునేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారట. తెలంగాణలో పవన్ ప్రచారం రద్దట. తెలంగాణలో జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన అకస్మాత్తుగా రద్దయిందట. చాలా మంచి పని ఇది, చాలా మంచి పని చేసిండు. ఇక వచ్చినా ఈలలో గోళాలు తప్పితే అంత మించి ఈ ఓట్లు పడే పరిస్థితి ఉండదు తెలంగాణలో. ఇప్పటికైనా చాలా మంచి డెసిజన్, కొంత ఆలోచించైనా కానీ మంచి డెసిజన్ తీసుకున్నట్టు. మున్సిపల్ ఎన్నికల ప్రచారం కోసం శని, ఆదివారాల్లో ఆయన తెలంగాణలో పర్యటిస్తారని బీజేపీ అధిష్టానం 2 రోజుల క్రితమే హడావుడి చేసింది. కానీ తీరా చివరి నిమిషంలో టూర్ క్యాన్సిల్ అయింది. దీనికి జనసేన వర్గాలు జ్వరం కారణం అని చెప్తున్నా, అసలు కథ వేరే ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో ఆంధ్ర లీడర్తో ప్రచారం చేయిస్తే నష్టమే ఎక్కువ జరుగుతుందన్న చర్చ బీజేపీ వర్గాల్లో సాగుతుందట. ఇటీవల పవన్ను తన నివాసంలో బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కలిసి మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారానికి ఆహ్వానించారు. పవన్ 2 రోజుల ప్రచారం చేస్తారని జనసేన కూడా ప్రకటించింది. కామారెడ్డి, వికారాబాద్, ఖమ్మం జిల్లాలతో పాటు పలు చోట్ల సభలు పెట్టించాలని బీజేపీ నేతలు భావించారు. అయితే పవన్ పర్యటన ప్రకటన రాగానే మంత్రి పొన్నం ప్రభాకర్, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ విమర్శలు గుప్పించారు. తెలంగాణ ఎన్నికల్లో ఆంధ్ర లీడర్ల పెత్తనం ఏంది అంటూ విమర్శలు చేశారు. బీజేపీలోనూ పవన్ పర్యటనపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవడంతో ఇక్కడి లీడర్లు ఉండగా ఏపీ డిప్యూటీ సీఎంను తీసుకొచ్చి తిప్పితే ప్రత్యర్థులకు జై తెలంగాణ అస్త్రం ఇచ్చినట్టే అవుతుందని చెప్పినట్టు సమాచారం. దీంతో వ్యూహాత్మకంగానే పవన్ను పక్కన పెట్టినట్టు భావిస్తున్నారు. దీనిపై బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు మాట్లాడుతూ పవన్ ప్రచారంపై ఇంకా షెడ్యూల్ ఖరారు కాలేదని చెప్పడం విశేషమట. ఇంకోటి ఏంటంటే పోనీ బీజేపీ తరపున రాకపోయినా ఇప్పుడు జనసేన కూడా పోటీ చేస్తుంది కొన్ని స్థానాల్లో. జనసేన అభ్యర్థులు కూడా ఉన్నారు. ఇక మొత్తానికి తెలంగాణలో పోటీ చేయాలని విస్మరించుకుంటే చాలా బెటర్గా. మున్సిపల్ ఎన్నికల్లో 336 వార్డుల్లో జనసేన పార్టీ అట. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో 336 చోట్ల జనసేన పార్టీ బరిలో నిలిచింది. ఏపీ డిప్యూటీ సీఎం పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థులను నిలబెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 336 వార్డులు, డివిజన్లో జనసేన అభ్యర్థులు బరిలో నిలుస్తున్నారని శుక్రవారం జనసేన పార్టీ పత్రిక ప్రకటన తెలిపింది. వీరంతా పార్టీ అధికార చిహ్నమైన గాజు గ్లాసు గుర్తుపై పోటీ చేయనున్నట్లు పేర్కొన్నది. ఈ క్రమంలో అభ్యర్థులకు ఇప్పటికే పార్టీ బీఫామ్లు అందజేసినట్టు తెలిసిందట. బీసీ రిజర్వేషన్లపై బీఆర్ఎస్ వైఖరి చెప్పాలట. వ్యతిరేకంగా కేసు వేసిన వ్యక్తికి పార్టీ టికెట్ ఎలా ఇస్తారు? బీసీల విషయంలో బీఆర్ఎస్కు చిత్తశుద్ధి లేదు. ఉద్యమ చరిత్రలో అందరికీ ఒక్క పేజీనే ఉంటుంది, కానీ కేసీఆర్కు పుస్తకమే ఉంటుందట. కేసీఆర్పై సీఎం అన్ని లైన్లు దాటి మాట్లాడుతున్నారని ఫైర్ అట. 12న జాగృతి ఆధ్వర్యంలో ఉద్యమకారుల ఆత్మగౌరవ సభ పోస్టర్ రిలీజ్ అట. ఇప్పుడు బీఆర్ఎస్ వైఖరి ఏందనేది చెప్పడం కంటే అసలు మీ స్టాండ్ ఏందో చెప్పాలి. అసలు మీరు ఎటు ఉన్నారనేది చెప్పాలా. మీరు సెపరేట్ ఎజెండాతో వెళ్తున్నారా లేదా అదే కేసీఆర్ ఎజెండాతో వెళ్తున్నారా? మీ ఎజెండాలో కేసీఆర్ కూడా ఒక భాగమా? ఆయన కూడా ఒక భాగస్వామ్యం వహిస్తున్నాడా? ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ మీద కూడా 2 వైఖరిలో మాట్లాడుతూ ఉన్నారు.
ఇప్పుడు అతను ఇప్పుడు మీకు ప్రత్యర్థి, అపోనెంట్ పార్టీ అది. ఇప్పుడు మీరు నిజంగా ఎలక్షన్కి వెళ్తున్నప్పుడు సింహం గుర్తుపైన మీరు ఎలక్షన్స్కి వెళ్తున్నారు. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్లో సింహం గుర్తుపై మీరు పోటీ చేస్తూ ఉన్నారు, ఎలక్షన్స్కి వెళ్తున్నారు, మీ అభ్యర్థిని నిలబెడుతున్నారు. ఇప్పుడు మీకు ప్రత్యర్థి పార్టీ అది. ఒక పక్కేమో అదే పార్టీ నేతలందరినీ తిడతారు. మరి కేసీఆర్కి తెలియకుండా అయితే తెలంగాణలో లేదా బీఆర్ఎస్ పార్టీలో ఏం జరగకుండా అయితే ఉండదు కదా. కేసీఆర్కి దేనికి తెలియకుండా, ఏమి తెలియకుండా అయితే కేసీఆర్ ఉండరు కదా. అన్నీ తెలిసే కదా జరుగుతాయి. ఇప్పుడు మిమ్మల్ని తీయడానికి కారణం ప్రధానంగా కేసీఆర్ అనేది క్లియర్గా ఉంది కదా. కేసీఆర్ గారి ఆదేశాల మేరకే అనేది క్లియర్గా మెన్షన్ చేసిరు కదా. మీరు ఏ స్టాండ్ మీద ఉన్నారనేది క్లారిటీ, కనీసం మీ నాయకత్వానికైనా క్లారిటీ ఇవ్వండి. ఇప్పుడు కనీసం మీ వెనకున్న నాయకత్వానికి కూడా క్లారిటీ లేకుండా ఉంది. ఇప్పుడు కేసీఆర్ తిట్టాలా వద్దా, కేసీఆర్ చేసిన విషయాలు మాట్లాడాలా వద్దా, ఇప్పుడు అట్లనే ఉంది పరిస్థితి. కనీసం వెనకాల నిలబడేటోళ్ళకైనా కార్యకర్తలకైనా క్లారిటీ ఇవ్వండి. వారికి ఏం మాట్లాడాలో తెలియక డైనమాలో ఉంటున్నారు క్వశ్చన్లు అడిగినప్పుడు. బీసీ రిజర్వేషన్ల బిల్లుపై బీఆర్ఎస్ వైఖరి ఏంటో చెప్పాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారట. బీసీలకు విద్య, ఉపాధి, రాజకీయాల్లో 42% రిజర్వేషన్ల కోసం జాగృతి సహా బీసీ సంఘాలన్నీ పోరాటం చేస్తున్నాయని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రిజర్వేషన్ల బిల్లు వచ్చేలా చేశామని గుర్తు చేశారట. కానీ ఆ రిజర్వేషన్లను అడ్డుకునేందుకు మాధవరెడ్డి అనే వ్యక్తి మరొకరితో కలిసి ఆ బిల్లును వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్ వేశారని, అలాంటి వ్యక్తికి మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్ ఎలా ఇచ్చిందని ప్రశ్నించారట. ఇప్పుడు బీసీ రిజర్వేషన్ల మీద కవిత ఏనాడు కొట్లాడారు, ఎప్పుడు కొట్లాడారు? మీరు అడిగితేనే ఇచ్చిరని ఎట్లా చెప్తారా బిల్లు? జమానా నుంచి ఇప్పుడు బీసీలందరూ కూడా, బీసీ సంఘాలందరూ అన్నీ కూడా కొట్లాడుతున్న పరిస్థితి. రోడ్లెక్కి నిరసనలు చేసి గొడవలు పెట్టుకుని కోర్టులకు వెళ్ళి కొట్లాడిన వ్యక్తులు వాళ్ళైతే, ఇక ఉటా ఇటనేదో మధ్యలో ఒక పార్టీనే నేను జాగృతి తరఫు నుంచి నేను పోరాటం చేస్తా అని చెప్పి మధ్యలో ఏదో అనౌన్స్ చేసి ఇక మొత్తం అది కూడా మీ అకౌంట్లో వేసుకునేటట్టయితే ఎట్లా? ఇదేం దోపిడీది? ఇప్పుడు కష్టం వాళ్ళది, వాళ్ళ కష్టం మీద బీసీలందరూ కొట్లాడడం, బీసీ సంఘాలన్నీ కొట్లాడితేనే ఆ బీసీ బిల్లు బయటకు వచ్చింది. కానీ దాంట్లో కూడా అవకతవకలు ఉన్నాయి, దీంట్లో చాలా ఇబ్బందులు ఉన్నాయని కూడా బీసీలు ఆనాడే మాట్లాడారు. ఇది చట్ట వ్యతిరేకంగా ఇస్తా ఉన్నారు, చట్ట ప్రకారం మాకు కావాలని చెప్పి జీవో నెంబర్ 9ని వాళ్ళు వ్యతిరేకించారు. మీరు ఎప్పుడు బయటకు వచ్చారు? మీ స్వలాభం కోసం. ఎప్పుడైతే పార్టీ బయటికి గెంటేసిందాకా మీ స్వలాభం కోసం మీరు బయటకు వచ్చి ఏమీ లేనప్పుడు ఇక బీసీ అస్త్రం ఎత్తుకున్నారు. ఇది చాలా వాటి మీద మాట్లాడారు. కానీ ఇక బీసీలు కూడా అప్పుడు నడుస్తుంది కాబట్టి మీరు అందులో ఇన్వాల్వ్ అయ్యారు. అంతే తప్పితే మీరు కొట్లాడడం వల్ల వచ్చింది కాదు ఈ బీసీ బిల్. తర్వాత ఈ మాధవరెడ్డి అనే వ్యక్తికి టికెట్ ఎందుకు ఇచ్చిర్రు అనేది ఇక బీఆర్ఎస్ వాళ్ళు చెప్పాలి. మీరు ఆనాడు కాంగ్రెస్ మనిషి అని చెప్పారు, ఇతను రేవంత్ రెడ్డి మనిషి, రేవంత్ రెడ్డి బీసీలకి అడ్డుపడమని ఇతను పంపించారని చెప్పారు. మరి ఎట్లా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మాధవరెడ్డికి టికెట్ ఇస్తుంది మున్సిపాలిటీలో? అంటే ఇక్కడ అర్థమైంది, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీయే గిల్లి బీఆర్ఎస్ పార్టీయే జోకొట్టినట్టు ఉంది ఇక్కడ పంచాయతీ. మళ్ళీ మీరే దాన్ని వ్యతిరేకించి అదిగో రేవంత్ రెడ్డి మనిషి ఆయన, ఇగో పోస్టరు రేవంత్ రెడ్డి పోస్టర్ వేసిండు, తెలంగాణ రెడ్డి జాగృతి అధ్యక్షుడు ఆయన, కావాలని కాంగ్రెస్ పార్టీ నడిపిస్తున్న డ్రామా, రేవంత్ రెడ్డి నడిపిస్తున్న డ్రామా అని చెప్పి మాట్లాడారు ఆ రోజు. మరి ఇప్పుడు ఏమైంది? మరి ఎట్లా ఇచ్చారు మీరు బీసీలు వ్యతిరేకికి? ఎట్లా ఇచ్చారు మీరు టికెట్? కానీ అదే బీసీలు 3 పార్టీలని కూడా ఒకటి మాత్రం ఆనందం వేస్తుంది. అదే బీసీలు 3 పార్టీలు కూడా 42% కాదు, వీళ్ళ 56% ఇవ్వాలనే కాడికి తీసుకొచ్చారు మిమ్మల్ని. వాళ్ళ హక్కుల కోసం పోరాడి ఈరోజు మీకు భయం కలిగించారు 3 పార్టీలకి. బీసీలకి టికెట్ ఇవ్వకపోతే మన పరిస్థితి వేరేలా ఉంటుందనే కాడికి
తరిమి కొడతారనే కాడికి మిమ్మల్ని తీసుకొచ్చారు 3 పార్టీలు. కాబట్టి ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో దాదాపు 50% పైచిలుకు పోటీ పడుతూ కూడా టికెట్లు ఇచ్చారు. పోటీ పడుతూ 3 పార్టీలు కూడా పోటీ పడుతూ టికెట్లు ఇచ్చారు బీసీలకి. ఇది కదా గెలుపు. కేవలం 42% కాదు, మాకు మేము ఎంతుంటే అంత సాధించుకుంటామని మొన్న సర్పంచ్ ఎన్నికల్లో వాళ్ళు గెలిపించి చూపించారు. ఈరోజు మీకు అదే పరిస్థితి కలిగింది. అదే బీసీలు లేకపోతే మనకు గెలిచే పరిస్థితి లేదు, మనల్ని పంపించే ప్రయత్నం చేస్తారా, ఇంటికి పోవాల్సిందే మనం అనే కాడికి తీసుకొచ్చి ఈరోజు బీసీలకి 50% పైచీలకు టికెట్లు ఇచ్చే పరిస్థితికి తీసుకొచ్చారు. సో ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని 3 పార్టీలు కూడా ఈ పనికి మాలిన డ్రామాలు వదిలేసి ఇప్పటికైనా బీసీలకు ఇవ్వాల్సిన రిజర్వేషన్లలో ఫోకస్ పెట్టండి. 3 పార్టీలు కలిసి కూర్చుంటాయా లేదా మీరు 3 పార్టీలుగా కలిసి వెళ్ళి ఢిల్లీలో కొట్లాడతారా, ఇవన్నీ మాకు అనవసరం. ఇప్పుడు బీసీలకి రావాల్సిన రిజర్వేషన్ల మీద మీరు కూర్చోవాల్సిందే. ఇక తప్పదిగా లేదు, ఇక రానున్న రోజులు ఇక ఇదే పంతాన మేము పోతున్నామంటే తిరుగుబాటు ఉంటుంది, దానికి తగ్గట్టుగా ఫైట్ ఉంటుంది. చాలా సీరియస్గా బీసీలు వాళ్ళ హక్కుల మీద పోరాటం చేస్తున్నారు. ఇప్పటికైనా ఈ మున్సిపల్ ఎన్నికల్లోనే కాదు, మీరు ఇస్తానని 42% పోయింది కాదు, ఇక ఎంత జనాభా ఉంటే అంత జనాభా దామాషి ప్రకారం మీరు ఇవ్వాల్సిందే. మీ కులగణన సర్వే లెక్కలు కూడా బయట పెట్టాల్సిన రోజు వస్తుంది. ఇక సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు రెడీ చేసుకుని ఏం మాట్లాడాలి, దేనికి ఎట్లా రెస్పాండ్ అవ్వాలనేది బయట పెట్టాల్సిందే. పబ్లిక్ డొమైన్లో పెట్టకపోతే వదిలే పరిస్థితి లేదు. ఈరోజు ఆ లెక్కలు తేల్చాలా, దానికి తగ్గట్టుగా మీరు రిజర్వేషన్ కల్పించాలి. భార్యకు డిప్యూటేషన్ ఇచ్చి ఆఫీస్ అప్పగించిండట పశు సంవర్ధక శాఖ మంచిర్యాల ఇన్ఛార్జ్ జేడీ శంకర్ నిర్వాహకమట. ఆమె హోదాకు మించి ఏడీ ఛాంబర్ కేటాయింపట. ఆఫీసులో పెత్తనమంతా మేడందే అంటున్న ఉద్యోగులట. నిధుల దుర్వినియోగం, అవినీతిపై ఫిర్యాదులట. 4 రోజులుగా కొనసాగుతున్న ఏసీబీ విచారణట. సోదాల్లో 80 తులాల బంగారం గుర్తింపట. ఇన్ఛార్జ్ జేడీ బాధ్యతల నుంచి శంకర్ తొలగింపట. భార్యకి హోదాకు మించి ఇచ్చిండట ఉద్యోగం. ఆమెకి సెపరేట్ ఛాంబర్ కేటాయించి ఇక పెత్తనం మొత్తం మేడంది. ఇక ఏ ఫైల్ వెళ్ళాలన్నా దేని మీద సంతకం చేయాలన్నా ఆమె పర్మిషన్ తీసుకుని ఆమెకు పైసలు మూటగట్టిన తర్వాత ఇక సంతకం అవుతుంది. సో ఆ స్థాయికి ఆమెకి హోదాకు మించి పదవి ఇచ్చిండట భర్త. జిల్లా పశుసంవర్ధక శాఖ ఆఫీస్లో జేడీ ఛాంబర్ పక్కనే విజయ భారతికి కేటాయించిన ఏడీ ఛాంబర్ అట. ఛాంబరేగా కేటాయించిన ముఖ్యమంత్రి ఛాంబర్లా ఉంది. అది ఇక మంచిగా డిజైన్ చేసుకుని పెట్టుకున్నారు, మంచిగా సెటిల్మెంట్లన్నీ. ఇక పక్కన అయితే గొడవే ఉండదు. ఇక మంచిర్యాల జిల్లాలో వెటర్నరీ అండ్ యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ పూర్తిగా గాడి తప్పింది. ఆ శాఖ ఇన్ఛార్జ్ జేడీ శంకర్ తన పలుకుబడితో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ కింది స్థాయి అధికారులను, ఉద్యోగులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నట్టు ఏసీబీ సోదాల్లో వెలుగులోకి వచ్చింది. డిపార్ట్మెంట్ ఎంక్వైరీలో భాగంగా ఆయనను 4 రోజులుగా ఆదిలాబాద్ ఏసీబీ డిఎస్పీ మధు అధికారులు విచారిస్తున్నారు. నిధుల దుర్వినియోగం, అవినీతిపై ఫిర్యాదులు అందడంతో వాటిపై కూపీలాగుతున్నారు. ఇదిలా ఉండగా శంకర్ వ్యవహార శైలి ఆ శాఖలో వివాదాస్పదంగా మారిందట. శంకర్ భార్య విజయభారతి అదే విధంగా వెటర్నరీ లైవ్ స్టాక్ ఆఫీసర్ దండేపల్లి మండలం చింతపల్లి సబ్ సెంటర్లో ఆమెకు పోస్టింగ్ ఇచ్చారు. అయితే శంకర్ తన పలుకుబడితో భార్యను డిప్యూటేషన్పై తన ఆఫీస్కు తెచ్చుకున్నారు. ఆమె హోదాకు మించి తన ఛాంబర్ పక్కనే ఖాళీగా ఉన్న ఏడీ ఛాంబర్ను కేటాయించారట. నిజానికి మంచిర్యాలలో జేడీ, ఏడీ 2 పోస్టులు ఉన్నాయి. జేడీ పోస్ట్ ఖాళీగా ఉండడంతో ఏడీగా ఉన్న శంకర్కు ఇన్ఛార్జ్ జేడీగా బాధ్యతలు అప్పగించారు. ఈ పోస్టులో దీర్ఘకాలికంగా తిష్ట వేసిన
ఆడింది ఆట పాడింది పాట అన్నట్టు నడుస్తున్నదట. వెటర్నరీ లైవ్ స్టాక్ ఆఫీసర్గా పశువుల ఆరోగ్యాన్ని నిర్ధారించడం, వ్యాధి నియంత్రణ చర్యల్లో భాగంగా టీకాలు వేయడం, చికిత్స చేయడం విజయభారతి డ్యూటీ అట. కానీ ఆమె తన భర్త ఛాంబర్ పక్కనే ఏడీ ఛాంబర్లో కూర్చొని అధికారులు ఉద్యోగులపై పెత్తనం చెలాయిస్తున్నారని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. మేడం కంటే పెద్ద హోదాలో గల వెటర్నరీ డాక్టర్లను నుంచి సూపరింటెండెంట్ వరకు ఆమె ముందు చేతులు కట్టుకోవాల్సిన పరిస్థితి అట. పైగా తన అధికార పరిధి దాటి ఇన్స్పెక్షన్స్ పేరిట వెటర్నరీ డాక్టర్లను పిలిపించుకొని ఇబ్బంది పెడుతున్నట్టు తెలిసింది. ఈ దంపతుల తీరుపై ఉడికిపోతున్న ఉద్యోగులు వారి అవినీతి నిధుల దుర్వినియోగంపై ఏసీబీకి ఫిర్యాదు చేసినట్టు సమాచారం అట. డిపార్ట్మెంట్ ఎంక్వైరీలో భాగంగా ఏసీబీ అధికారులు జేడీ శంకర్తో పాటు ఆ శాఖ అధికారులు ఉద్యోగులను 4 రోజులుగా విచారిస్తున్నారు. గత మంగళవారం ఉదయం 10 గంటల నుంచి రాత్రి వరకు మంచిర్యాల రామ్నగర్లోని శంకర్ నివాసంలో డిఎస్పీ మధు ఆధ్వర్యంలో సోదాలు నిర్వహించారు. మరోవైపు కలెక్టరేట్లోని పశుసంవర్ధక శాఖ ఆఫీసులో జిల్లాలోని వెటర్నరీ డాక్టర్లను విచారించారు. శంకర్ నివాసంలో 42 ఖరీదైన లిక్కర్ బాటిల్స్ లభించడంతో ఎంక్వైరీ కోసం ఎక్సైజ్ అధికారులను అప్పగించారు. బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు హైదరాబాద్ షామీర్పేట్లోని నివాసంలో సోదాలు చేపట్టారు. మంచిర్యాలలోని హెచ్డిఎఫ్సి బ్యాంక్లోని లాకర్ను ఓపెన్ చేసి చూశారు. అందులో 30 తులాలు, ఇంట్లో 25 తులాలు, గోల్డ్ లోన్ అకౌంట్లో మరో 25 తులాలు కలిపి మొత్తం సుమారు 80 తులాల బంగారం లభించినట్టు సమాచారం. శుక్రవారం జేడీ శంకర్ ఆయన భార్య విజయభారతితో పాటు జిల్లాలోని వెటర్నరీ డాక్టర్లను, ఆఫీసులో పనిచేస్తున్న 8 మంది అవుట్సోర్సింగ్ సిబ్బందిని నర్స్పూర్లోని ఏసీబీ ఆఫీసుకు పిలిచి ఎంక్వైరీ జరిపారు. ఏసీబీ సోదాల్లో గోల్డ్, స్థిరాస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు లభ్యమైనట్టు ప్రచారం జరుగుతున్నప్పటికీ ఏసీబీ అధికారులు ధృవీకరించడం లేదు. ఎంక్వైరీ పూర్తయిన తర్వాత ఉన్నతాధికారులకు రిపోర్ట్ ఇస్తామంటూ వివరాలు వెల్లడించడానికి నిరాకరించారు. ఏసీబీ విచారణ ఎదుర్కొంటున్న శంకర్ను ఇన్ఛార్జ్ జేడీగా తొలగిస్తూ ఆ శాఖ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన స్థానంలో లక్సెటిపేట ఏడీ యాక్యూబ్ రెడ్డికి ఇన్ఛార్జ్ జేడీగా బాధ్యతలు అప్పగించారట. మేడంకు ఉత్తమ ఉద్యోగి అవార్డట. జేడీ శంకర్ భార్య విఎల్ఓ విజయభారతి మొన్నటి రిపబ్లిక్ వేడుకల్లో సందర్భంగా కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తమ ఉద్యోగి అవార్డు అందుకోవడంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తామన్నారు. ఉత్తమ అవార్డుల కోసం ఉద్యోగాల పేర్లను ఆయా డిపార్ట్మెంట్ల హెచ్ఓడీలు కలెక్టర్కు సిఫార్సు చేస్తుంటారు. అదే అదునుగా శంకర్ తన భార్యకు ఉత్తమ అవార్డు ఇప్పించుకున్నారు. ఆమె చింతపల్లి సబ్ సెంటర్లో పశువులకు టీకాలు వేయడం, ట్రీట్మెంట్ చేయడం వంటి విధులు నిర్వహిస్తూ రైతుల సేవలతో తరుస్తుంటే తమ అవార్డుకు ఎంపిక చేయాలి. కానీ భర్త అధికారాన్ని అడ్డం పెట్టుకొని జిల్లా పశుసంవర్ధక శాఖ ఆఫీసులో పెత్తనం చేస్తున్నందుకు అవార్డు ఇచ్చినప్పటికీ ఇదొక చర్చనీయాంశం అయిందట. ఇప్పుడు ఆయన ఏం చేస్తూ ఉన్నాడు, ఆయన అధికారం అడ్డు పెట్టుకుని ఆమెకి అవార్డులు ఇస్తూ ఉన్నాడు. ఆమె ఏం చేయాలి, రైతులతో మమేకమై పశువులకు టీకాలు, రోగ నిర్ధారణ ఇట్లాంటి పనులు చేయాలి. ఆమె ఏంది, ఇక ఒక ఆఫీస్ ఛాంబర్ కేటాయించి అందులో కూర్చుని ఇక అధికారులపై, పైన సూపరింటెండెంట్లపై కూడా పెత్తనం చెలాయించే పరిస్థితి వచ్చిందట. సో ఇప్పుడు మొత్తానికే ఊస్టింగ్ అయిన పరిస్థితి, భర్త ఉద్యోగం కూడా పోయిన పరిస్థితి. ఇప్పుడు కేసీఆర్ దత్తపుత్రుడట కిషన్ రెడ్డి, దొంగపుత్రుడితో కలిసి ఆయన్ను కాపాడుతూ కల్వకుంట్ల కిషన్ రావులా మారిపోయాడట. కిషన్ రెడ్డి గురించి నిన్న టార్గెట్ చేసి మాట్లాడుతున్నాడు నిజామాబాద్ సభలో. కిషన్ రెడ్డి గులాబీ బాస్ కేసీఆర్ దత్తత పుత్రుడు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కాళేశ్వరం అవినీతిలో ఆయన అరెస్టు కాకుండా కాపాడుతున్నది కేంద్ర మంత్రి అని పేర్కొన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్, కేంద్రంలో బీజేపీ డ్రామాలు ఆడుతున్నాయని, ఈ 2 పార్టీలది వీణా వాణిల విడదీయరాని ఫెవికల్ బంధమని అన్నారు.
ఆ రెండు పార్టీలకు ఓటు వేస్తే మోరిలో వేసినట్లేనని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును ఏటీఎంలా మార్చుకున్న కేసీఆర్ హరీష్ రావులను బీజేపీ ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నించారు. కిషన్ రెడ్డి ఇప్పుడు కల్వకుంట్ల కిషన్ రావుగా మారిపోయారని ఎద్దేవా చేశారు. శుక్రవారం నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం బర్దీపూర్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి బాట బహిరంగ సభలో సీఎం రేవంత్ పాల్గొని మాట్లాడారు. 1,00,000 కోట్లు మింగిన కేసీఆర్ హరీష్ రావు జైల్లో పెట్టకుండా ఎవరు కాపాడుతున్నారని ప్రశ్నించారు. జైల్లో పెట్టాలని చెప్పకూడు తినిపించాలని బీజేపీ నేతలు మాట్లాడతారా? మేము శాసనసభలో చర్చ పెట్టి సిబిఐకి ఇచ్చినాం. 48 గంటల్లో జైల్లో పెడతామన్న కిషన్ రెడ్డి ఎక్కడ దాక్కున్నాడు? ఫార్ములా 1 రేసులో కేసీఆర్ కేసు పెట్టి ఢిల్లీ పంపిస్తే మోడీ ఆఫీసులో ఫైల్ మూలుగున పడిందట. మోడీని అడిగే బాధ్యత మీకు లేదా అని నిలదీశారు. కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టులు ఎలా ఉన్నాయి, బీఆర్ఎస్ కట్టిన ప్రాజెక్టులు ఎలా ఉన్నాయని ప్రశ్నించారు. ఈరోజు కేసీఆర్కు ఉన్న దత్త పుత్రుడు కిషన్ రావు దొంగపుత్రుడితో కలిసి కేసీఆర్ అవినీతిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. గత 10 ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదన్నారు. బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుకు కూలేశ్వరంగా మారిందని, 1,00,000 కోట్లు గోదావరి పాలయ్యాయని పేర్కొన్నారట. 12 ఏళ్లుగా కేంద్రంలో ప్రధానిగా మోదీ, 10 ఏళ్ళు రాష్ట్రంలో సీఎంగా కేసీఆర్ ఉన్న నిజామాబాద్కు చేసిందేమీ లేదని ముఖ్యమంత్రి విమర్శించారట. మున్సిపల్ కార్పొరేషన్లో సైతం 2 సార్లు బీఆర్ఎస్ గెలిచిందని, ఇక్కడ నిజంగానే సమస్యలు పరిష్కరించి ఉంటే కార్పొరేషన్ చెత్త కుప్పగా మారేది కాదన్నారట. బీజేపీ బీఆర్ఎస్ ఏ ఒక్క సమస్యను పరిష్కరించకపోగా మరింత జటిలం చేయనున్నారట. మున్సిపాలిటీ ఎన్నికల్లో నిజామాబాద్ ప్రజలు విలక్షణమైన తీర్పు ఇవ్వాలని కోరారు. నిజామాబాద్ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే ఈ నగరాన్ని మురికి కుప్పం నుండి విముక్తి చేసి ఆదర్శంగా తీర్చిదిద్దామని హామీ ఇచ్చారట. నిజామాబాద్ కార్పొరేషన్ సహా 7 మున్సిపాలిటీల అభివృద్ధికి ఇప్పటికే 1,045 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలకు 17,445 కోట్లు కేటాయించిన చాలా చోట్ల బీఆర్ఎస్ వాళ్ళే మున్సిపాలిటీలు అధికారంలో ఉండడంతో అభివృద్ధి జరగలేదన్నారు. బీజేపీ నేతలకు నిజంగా పరపతి ఉంటే నిజామాబాద్ను స్మార్ట్ సిటీగా ప్రకటించాలన్నారు. గంగా నర్మదా నది ప్రక్షాళన జరిగినట్లు హైదరాబాద్లో మాత్రం మూసీ ప్రక్షాళన జరగొద్దా అని ప్రశ్నించారు. మోదీకి ఓటు వేస్తే ₹1 ఇవ్వలేదన్నారు. యావరేజ్ బిల్లింగ్ దోపిడీ అట. విద్యుత్ మీటర్లు కాలిపోతే వినియోగదారుల నుంచి వసూలట. 500 నుంచి 1000 మేర బాధుడట. పీడీసీఎల్ అధికారుల నిర్వాహకం అట. కరెంట్ రీడింగ్ మీటర్ కాలిపోతే నెల రోజుల్లో మార్చాల్సిన బాధ్యత డిస్కామ్లదే. కానీ తెలంగాణ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలో 6 నెలలు దాటినా కొత్త మీటర్లు జాడే లేదట. మీటర్లు అందుబాటులో లేవనే సాకుతో యాజమాన్యం చేస్తున్న జాప్యం వినియోగదారుడి జేబుకు చిల్లు పెడుతుంది. మీటర్ లేని కారణంగా యావరేజ్ బిల్లింగ్ పేరుతో లెక్క కడుతూ డిస్కామ్లు వసూళ్ల పరము తెరలేపింది. సంస్థ చేసిన తప్పిదానికి సుమారు 40,000 మంది వినియోగదారులు ఆర్థికంగా నష్టపోతున్నారట. ఎండాకాలంతో పోలిస్తే చలికాలంలో విద్యుత్ వినియోగం 40% తక్కువగా ఉంటుంది. అయితే మీటర్లు కాలిపోయినా ఆగిపోయినా కేసులో డిస్కామ్ అధికారులు వితండవాదం చేస్తున్నారట. గతేడాది అత్యధికంగా బిల్లు వచ్చిన నెలను ప్రామాణికంగా తీసుకొని సగటు బిల్లును వేస్తున్నారట. ప్రామాణికంగా తీసుకోవాలంటే గతేడాది ఏ నెలలో ఎంత బిల్లు వచ్చిందో లెక్కించిన లెక్క గతేడాది 12 నెలల మొత్తం బిల్లు నుంచి సగటు తీసుకున్న పర్వాలేదు, కానీ ఎక్కువ వచ్చిన బిల్లును యావరేజ్ అనడమే అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుందట. కొత్త మీటర్లు అమర్చకపోవడంతో వినియోగదారుడిపై నెలకు సగటు 500 నుంచి ₹1000 మేర అదనపు భారం పడుతున్నదట. గత 5 నెలల్లో సుమారు 40,000 మంది నుంచి దాదాపు 15 కోట్ల మేర అదనంగా వసూలు చేసినట్లు అంచనా. గత ఆర్థిక సంవత్సరమే 3,000 కోట్లు విలువైన
మెటీరియల్ కొనుగోలు చేసిన మీటర్లు అందుబాటులో లేవు. మీటర్లను మార్చాలని వినియోగదారులు క్షేత్రస్థాయిలో సిబ్బందిని నిలదీస్తున్నారు. పై స్థాయి అధికారుల నుంచి సరఫరా లేకపోవడంతో లైన్ మెయిన్లు ఏఈలు సమాధానం చెప్పలేక ఇబ్బందులు పడుతున్నారు. శీతాకాలంలోనూ భారీ బిల్లులను చూసి జనం బగ్గుమంటున్నారట. అయితే డిస్కామ్ అడ్డగోలు వసూలుపై విద్యుత్ నియంత్రణ మండలి వెంటనే స్పందించాలని నిపుణులు కోరుతున్నారు. తక్షణమే కొత్త మీటర్లు బిగించి అదనంగా వసూలు చేసిన మొత్తాన్ని వచ్చే బిల్లులో సర్దుబాటు చేయాలని వినియోగదారులు డిమాండ్ చేస్తున్నారు. ఫైనల్ ఛార్జ్షీట్ రెడీ అట. తుది దశకు చేరుకున్న ఫోన్ ట్యాపింగ్ కేసు అట. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు తుది దశకు చేరుకుంది. 2 సంవత్సరాలుగా సేకరించిన అదే ఆధారాలతో కూడిన ఫైల్ ఛార్జ్షీట్ను సిట్ సిద్ధం చేస్తుందట. మరో 2 వారాల్లో ఈ ఛార్జ్షీట్ను కోర్టులో దాఖలు చేయనుండగా ఆ వెంటనే కొందరి అరెస్టు జరగనున్నట్లు తెలుస్తుంది. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావుల స్టేట్మెంట్లు దర్యాప్తులో కీలకంగా మారగా బీఆర్ఎస్ నేతలతో మొదటి అరెస్ట్ మాజీ ఎంపీ సంతోష్ రావు దనేని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. అధికార యంత్రాంగానికి ఫోన్ ట్యాపింగ్కు నెంబర్లు చేరవేత, ట్యాపింగ్ అమలు విధానం వంటి అంశాలపై సిట్ లోతుగా విచారణ జరపగా ఇందులో సంతోష్ రావు ప్రమేయం ప్రధానంగా ఉన్నట్లు సిట్ నిర్ధారించినట్టు సమాచారం. ఈ కేసులో కీలక పాత్రధారిగా భావిస్తున్న కేసీఆర్ ఓఎస్టీ రమణారెడ్డి స్టేట్మెంట్ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. రమణారెడ్డి ఇచ్చిన వివరాలు కేసు దిశను ప్రభావితం చేస్తున్నట్లు ట్యాపింగ్ వ్యవహారంలో నిర్ణయాలు, సమాచారం అందజేత, బాధ్యతల కేటాయింపు వంటి అంశాలపై సిట్ స్పష్టమైన ఆధారాలు సేకరించినట్లు సమాచారం అట. కాగా రమణారెడ్డి, ప్రభాకర్ రావుల విచారణ ఆధారంగానే బీఆర్ఎస్ కీలక నేతలకు సిట్ నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావు, హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ రావును కేసీఆర్లను అధికారులు విచారించారు. హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ రావును దాదాపు 8 గంటల పాటు విచారించి స్టేట్మెంట్ రికార్డు చేయగా కేసీఆర్ను 5 గంటల పాటు విచారించి స్టేట్మెంట్ తీసుకున్నారు. జనవరి 20న హరీష్ రావును విచారించగా ఆయన ఫోన్ కూడా ట్యాప్ అయినట్లు అధికారులు కొన్ని ఆధారాలు చూపించారు. దీంతో హరీష్ రావు సైతం షాక్ అయ్యారని వార్తలు వచ్చాయి. ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావు ఇచ్చిన సమాచారంతో హరీష్ రావు స్టేట్మెంట్ సిట్ అధికారులు సరిపోల్చి చూశారట. ఈ పరిణామాల తరువాత సిట్ దర్యాప్తు దిశలో మార్పులు వచ్చాయని, ఉన్నత స్థాయిలో నిర్ణయాలు తీసుకునే దశకు కేసు చేరుకుందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మరో కీలక నిందితుడిగా ఉన్న సస్పెండెడ్ డిఎస్పీ ప్రణీత్ రావును సీఏగా డిమోట్ చేస్తూ చర్యలు తీసుకోగా ఫైనల్ ఛార్జ్షీట్ దాఖలతో కేసు న్యాయపరమైన దశలోకి ప్రవేశిస్తే రాజకీయంగా కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని తెలుస్తుంది. ఎవరెవరిపై ఏ సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తారనే అంశం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారిందట. ఫోన్ ట్యాపింగ్ కేసులో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ తెలుగు స్క్రైబ్ మాజీ అడ్మిన్ సామ్రాట్కి పోలీసులు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తుందట. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుకి సామ్రాట్కు మధ్య నేరుగా సంభాషణ జరిగినట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం అట. కాగా ఈ కేసుకు సంబంధించిన మరికొన్ని నిజాలు సామ్రాట్కి తెలిసే ఉంటుందని, అందుకే విచారణకు రావాలని నోటీసులు ఇచ్చినట్లు ప్రచారం జరుగుతున్నదట. ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఇప్పుడు సంతోష్ రావుని అరెస్ట్ చేస్తారనే వార్తలు బలంగా వినపడుతున్నాయి. ఇక దాదాపు కొన్ని వారాల్లో ఈ ఛార్జ్షీట్ ఫైల్ అయిన తర్వాత మొదటి అరెస్ట్ సంతోష్ రావుదే ఉంటుందనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఆయనే కర్త కర్మ క్రియ, నెంబర్లు ఇచ్చి ఎవరి ఫోన్లు ట్యాప్ చేయాలి, ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేయాలి, ఎక్కడి నుంచి పైసలు తేవాలనే దాని మీద ఆయనే ఎక్కువ ఇన్వాల్వ్ అయినట్టుగా కనపడతా ఉంది. సో మరి ఈ నేపథ్యంలో ఆయన అరెస్ట్ చేస్తారనే వార్తలు వస్తున్నాయి. కానీ ఈ కేసుకు సంబంధించి కొంతమంది న్యాయ నిపుణులు కూడా చెప్తున్నది ఏంటంటే, ఈ కేసులో అరెస్ట్ చేయడానికి ఎటువంటి సెక్షన్స్ లేవు, అరెస్ట్ చేసే సెక్షన్స్ ఇన్వాల్వ్ చేయలేదు ఇందులో అనే దాని మీద కనపడతా ఉంది. ఇన్ ఫ్యూచర్ కూడా అరెస్ట్ చేసే పరిస్థితి ఉండదు అనే కాడికి చెప్తా ఉన్నారు. నిన్న న్యాయ నిపుణులు కూడా కొంతమంది మాట్లాడిన తర్వాత నేను తెలుసుకున్నది ఏంటంటే, ఈ కేసులో ఇది ఫస్ట్ కేసు అట, మన ఇండియాలోనే ఫస్ట్ కేసు అండి ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి. సో దీని కింద ఏ సెక్షన్స్ కింద వీళ్ళని అరెస్ట్ చేయాలనే దాని మీద ఇంకా తర్జన భర్జనే కనపడుతుంది తప్పితే ఇప్పట్లో అరెస్టులు అయితే జరిగే పరిస్థితి ఉన్నట్టుగానే తేల్చి చెప్తా ఉన్నారు. ఏ రకంగా అరెస్ట్ చేస్తారో అనేది తెలియాలి. తర్వాత ఈ పోలీసు వ్యవస్థకి ఆల్రెడీ ఫోన్ ట్యాపింగ్ చేసే హక్కు ఉంటుంది కాబట్టి
మరి ఎట్లా వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తారు, ఏ రకంగా ఎవరిని బాధ్యతలు చేస్తారు, ఇప్పుడు అరెస్ట్ చేయడానికి కొత్త చట్టాలు ఏమైనా తీసుకొస్తారనే దాని మీద కూడా నిన్న ఒక అడ్వకేట్ మాట్లాడుతూ ఉన్నారు. మరి చూడాలి దీని మీద అరెస్టుల పర్వం ఎట్లా కనపడుతుంది, ఇప్పుడు ఎట్లాంటి సెక్షన్స్ ఇన్వాల్వ్ చేస్తారు, కొత్త సెక్షన్స్ ఏమన్నా అమలు చేసే పరిస్థితి ఉంటుందా? ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి రాజ్యాంగం నుంచి ఏమైనా కొత్త సెక్షన్స్ ఏమైనా తీసుకొస్తారా అనేది చూడాలి. ఇక బీఆర్ఎస్లోకి ఎమ్మెల్యే గూడెం అనుచరులు త్వరలో ఆయన సైతం. ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి తిరిగి బీఆర్ఎస్లో చేరనున్నట్లు తెలుస్తుంది. ముందుగా అనుచరులను పంపి ఆ తర్వాత ఆయన చేరుతున్నట్లు సమాచారం అట. ఈ క్రమంలోనే అమీన్పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ పాండురంగారెడ్డి, మాజీ వైస్ చైర్మన్ నరసింహ గౌడ్, మాజీ వైస్ చైర్మన్ ప్రభాకర్, మాజీ ఎంపీపీలు దేవానంద, యాదగిరి యాదవ్, వెంకటరెడ్డి, దశరథ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, విజయ్ కుమార్ తదితరులు హరీష్ రావు సమక్షంలో శుక్రవారం బీఆర్ఎస్లో చేరారట. సిగ్గుండాల వాళ్ళని తిరిగి మళ్ళీ చేర్చుకోవడానికి, సిగ్గుండాలి బీఆర్ఎస్కి. వాళ్ళని మళ్ళీ తిరిగి చేర్చుకోవడానికి సిగ్గుండాల. ఎందుకు అంటున్నాను ఈ మాట? ఇప్పుడు ఇంతగానం కేసులు పెట్టి వాళ్ళు మీతో డ్రామాలు చేసి నేను బీఆర్ఎస్లోనే ఉన్నాను మళ్ళీ పైచీలకు చెప్తా ఉన్నారు. వాళ్ళు కాంగ్రెస్ కండి వాళ్ళు కప్పుకున్నారు. ఇంత దూరం మీరు కేసు పెట్టి రచ్చరచ్చ చేసి ఇప్పుడు ఆ 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో ఉన్నారని మీరే స్వయంగా ఒప్పుకున్నారు. మళ్ళీ తిరిగి ఎట్లా చేర్చుకుంటారు వాళ్ళని? అసలు ఫస్ట్ వాళ్ళని ఆ రోజే సస్పెండ్ చేయాల్సి ఉండే. మీరు ఎందుకు చేయలే అంటే మళ్ళీ వస్తారని తెలుసా మీకు? వస్తే జాయిన్ చేయాలనుకున్నారా? మళ్ళీ జాయిన్ చేసుకోవాలనుకుంటున్నారా మీరు? ఇంకా ఇప్పుడు ఆ 10 మంది ఎమ్మెల్యేలు మళ్ళీ తిరిగి బీఆర్ఎస్లోకి వస్తే జాయిన్ చేసుకుంటారా? ఇప్పుడు ఇంత డ్యామేజ్ చేసినాక, ఇప్పుడు ఇన్ని కేసులు అయినాక ఇంకా వాళ్ళు పైచీలకు ఇప్పుడు మీ మీద బురద జల్లే ప్రయత్నం కూడా చేసారు వాళ్ళు. కాబట్టి ఇప్పుడు దీనికి సిగ్గుండాలి జాయిన్ చేసుకోవడానికి మళ్ళీ బీఆర్ఎస్ వాళ్ళకి. ఇప్పుడు గూడెం మైపాల్ రెడ్డి ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్లోకి వస్తాడు. ఎందుకంటే వాళ్ళకు కూడా అర్థమవుతా ఉంది ఇప్పుడు కాంగ్రెస్లో పరిస్థితి ఎట్లా ఉంది, కాంగ్రెస్ పరిస్థితి ఏంది, దీని మీద బీఆర్ఎస్ఏ బెటర్ రా బాబా అనే కాడికి తీసుకొచ్చారు. కాంగ్రెస్లో కూడా అసలు కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ చాలా మేలు అనే కాడికి తీసుకొచ్చారు వాళ్ళు. కాబట్టి ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేలకి అర్థం కాని పరిస్థితి ఏంటంటే, అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు గడువు ప్రకారం స్పీకర్ కనుక నిర్ణయం తీసుకోకపోతే ఇక కోర్టు జోక్యం చేసుకుని ఖచ్చితంగా వీళ్ళ మీద అనర్థ వేటు వేసే పరిస్థితి. ఎటు కాని పరిస్థితి ఇది, ఎటు తేలదు 10 మంది ఎమ్మెల్యేలు. కాబట్టి ఇప్పుడు అనర్థ పిటిషన్ మీద ఆ పిటిషన్కి ఇప్పుడు కోర్టు చర్యలు తీసుకుంటే ఖచ్చితంగా అనర్థ పిటిషన్ మనం రాజకీయంగా ఏం చేసే పరిస్థితి ఉండదు. కాబట్టి ఇప్పుడు మన చేతుల్లో ఉన్నప్పుడే మనం చక్కదిద్దుకోవాలనే కాడికి ఇప్పుడు వాళ్ళ సీటుకి ఎసరు వస్తుంది. కాబట్టి మళ్ళీ బీఆర్ఎస్లోకి వస్తున్నారు వాళ్ళు. అంతే తప్పితే ఏదో బీఆర్ఎస్తో మమేకం అవ్వాలన్న ఆలోచనతో కాదు. మళ్ళీ రేపు ఇంకొక పార్టీ ఇంకా బెటర్ ఆప్షన్ ఇస్తే వెళ్ళిపోతారు వాళ్ళు. కాకపోతే ఇప్పుడు బీఆర్ఎస్ కూడా తప్పనిది ఏంటంటే ఈ ఆల్టర్నేటివ్ ఎవరు లేరాడ, ఆల్టర్నేటివ్ కనపడట్లే వీళ్ళకి. బీఆర్ఎస్కి కూడా ఎవరు నిలబెట్టాలి, ఏ క్యాడర్ నిలబెట్టాలి, ఏ క్యాడర్ ఉంది, సీనియర్ క్యాడర్ ఎక్కడుంది? కాబట్టి ఇక వీళ్ళకి కూడా తప్పలేని పరిస్థితి. ఇక దిక్కులేదు, ఇక వేరే వాళ్ళు దిక్కులేదు అనే కాడికి తీసుకునే పరిస్థితి ఉంటుంది. ఇక ఇదే చివరి అవకాశం. ఎమ్మెల్యేల అనర్థ అంశాన్ని త్వరలోనే తేల్చండి, లేదంటే కోర్టు ధిక్కరణగానే పరిగణిస్తామట. తెలంగాణ స్పీకర్కు సుప్రీంకోర్టు సూచనట. తదుపరి విచారణ 3 వారాలకు వాయిదాట. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసులో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గెడ్డం ప్రసాద్ కుమార్కు సుప్రీంకోర్టు కీలక సూచనలు చేసిందట. ఎమ్మెల్యేల అనర్థ పిటిషన్లపై శాసన సభాపతి తీసుకున్న నిర్ణయాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై శుక్రవారం జస్టిస్ అగస్టిన్ జార్జ్ మాసిన్, జస్టిస్ సంజయ్ కరోల్ కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. అయితే విచారణ ప్రారంభం కాగానే ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింగ్ తన వాదనలు వినిపించారట. ఎమ్మెల్యేల అనర్థ పిటిషన్పై అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్ ఇప్పటికే విచారణ జరుపుతున్నట్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
ఈ మేరకు తనకు 3 వారాల సమయం కావాలని సింఘ్వి అభ్యర్థించారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో గడువు పొడిగించాలని కోరారు. అనంతరం ధర్మాసనం కేసు తదుపరి విచారణను 3 వారాలకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. అయితే నిర్ణీత గడువు తర్వాత కూడా స్పీకర్ తన నిర్ణయం ప్రకటించని పక్షాన దానిని కోర్టు ధిక్కరణగా పరిగణించాల్సి వస్తుందని ధర్మాసనం హెచ్చరించింది. ఎమ్మెల్యేల అనర్హత అంశంపై తేల్చాలని స్పీకర్కు చాలా సమయం ఇచ్చామని, ఆ పిటిషన్లపై విచారణ పూర్తి చేసి కోర్టుకు నివేదిక సమర్పించాలని స్పీకర్ను ఆదేశించిందట. మరి ఈ 3 వారాల తర్వాత తేలుస్తారా లేదా, ఇక మరి దీన్ని కొనసాగించే పరమం ఉంటుందా? కొనసాగించే పరమం ఏం లేదు. కోర్టు ధిక్కరణ తీసుకుందంటే ఇక కోర్టే వాళ్ళ మీద అనర్థ వేటు వేసే పరిస్థితి. కోర్టుగా అనర్థ వేటు ఒక్కసారి పడిందంటే ఇక వాళ్ళకి కథం. ఇక మళ్ళీ పోటీ చేసే పరిస్థితి ఉండదు. ఏముంటుంది పోటీ చేయకపోతే ఏముంటుంది? కొడుకునో కోడలనో అన్ననో తమ్ముడినో భార్యనో ఎవరో ఒకరిని నిలబెట్టి గెలిపిస్తారు. ఇక పెత్తనం వీళ్ళు చెలాయిస్తారు అంతే. ఈ కాంగ్రెస్లో దొంగలు పడ్డారట. ఈ మాట మాజీ మంత్రి జీవన్ రెడ్డి అంటున్నారు. కాంగ్రెస్ మాజీ మంత్రి జీవన్ రెడ్డి అంటున్నారు. పార్టీ గుర్తు ఎత్తుకుపోయిండ్రట. పార్టీ మారిన వాళ్ళు రాళ్లతో కొట్టాలన్న రేవంత్ వాళ్ళతోనే కలిసి ఓట్లు అడుగుతున్నాడట. మాజీ మంత్రి జీవన్ రెడ్డి అంటున్నాడు. కాంగ్రెస్ నాయకులు తన గొంతు కోద్దామని చూస్తున్నారని, జీవితం అయిపోయే ముందు తనకు దుఃఖం తెప్పిస్తున్నారని ఆ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలు దొంగలు పడి గుర్తును ఎత్తుకుపోయిరని వ్యాఖ్యానించారు. నమ్ముకున్న వాళ్ళకు అన్యాయం జరుగుతుంటే వారికి అండగా నిలవాలా వద్దా? ఎవరెన్ని ఆటంకాలు సృష్టించినా ప్రజల కోసం నిలబడి కొట్లాడతా అని పేర్కొన్నారు. శుక్రవారం ఆయన జగిత్యాల జిల్లా కేంద్రంలో 24-25 వార్డుల్లో స్వతంత్ర అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేశారు. జీవన్ రెడ్డి మాట్లాడుతూ, ఎవరైనా పార్టీ మారితే వాళ్ళను రాళ్లతో కొట్టాలని నాడు పిసిసి హోదాలో రేవంత్ రెడ్డి చెప్పారని, ఇప్పుడేమో ముఖ్యమంత్రి హోదాలో పార్టీ మారిన వాళ్లకు మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ తరపున కౌన్సిలర్ టికెట్ ఇచ్చారని మండిపడ్డారు. జీవితంలో కాంగ్రెస్కు ఓటేయని వారికి టికెట్లు ఇస్తే పోరాటం చేయాలా వద్దా అని ప్రశ్నించారు. అందుకే తాను ఇప్పుడు ఓట్లతో కొట్టాలని చెప్తున్నానని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జగిత్యాలలో ఎన్నికలు చిత్రంగా మారాయి. ఎవరు ఏ పార్టీ అనేది తెలియని పరిస్థితి ఉన్నదని పేర్కొన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్ అభ్యర్థులు పవిత్ర, జమున, పులి రాము పాల్గొన్నారట. ఇప్పుడు ఈయన స్వతంత్ర అభ్యర్థులను గెలిపించాలని తిరుగుతున్నాడు ఈయన జీవన్ రెడ్డి. ఇప్పుడు ఎవరైతే సంజయ్ బీఆర్ఎస్ నుంచి నేను పార్టీ బీఆర్ఎస్లోనే ఉన్నాను మొన్న అనౌన్స్ చేసిండో ఆయన కాంగ్రెస్ అభ్యర్థికి ఓటేయమని తిరుగుతున్నాడు. ఆయన ఆల్రెడీ పార్టీ మారలేదని డిసైడ్ చేశారు. ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఎవరికి సపోర్ట్ చేయాలి? ఇప్పుడు ఆయన సంజయ్ బీఆర్ఎస్ అభ్యర్థికి సపోర్ట్ చేయాలి. వాస్తవంగా ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? కాంగ్రెస్ అభ్యర్థికి సపోర్ట్ చేస్తున్నాడు. కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని తిరుగుతున్నాడు ఆయన. కాబట్టి ఇప్పుడు ఈయన ఏం చేస్తూ ఉన్నాడు? నేను ఏమైనా తక్కువ, నేను స్వతంత్ర అభ్యర్థులు గెలిపించమని తిరుగుతా అని చెప్పి స్వతంత్ర అభ్యర్థుల్లో ఎవరిని గెలిపిస్తే మేలు జరిగిద్దనే దాని మీద డిసైడ్ అయ్యి కొంతమంది అభ్యర్థుల్ని ఆయన ఎన్నుకుని ఆ అభ్యర్థుల్ని గెలిపించాలని తిరుగుతున్నాడు ఆయన. 24-25 వార్డులకు సంబంధించిన అభ్యర్థులను గెలిపించాలని చెప్పి స్వతంత్ర అభ్యర్థులను గెలిపించాలని చెప్పి తిరుగుతున్నాడు ఆయన. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంపై యువత ఆగ్రహం అట. నిరుద్యోగులందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు కష్టమట. రాష్ట్ర ప్రభుత్వానికి నాకు మధ్య గ్యాప్ నిజమే. కేసీఆర్ కృషితోనే జేఏసీ ఏర్పాటట. తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం వెల్లడట. కాంగ్రెస్ ప్రభుత్వాలపై రాష్ట్ర యువత తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం చెప్పారట. ఆయన ఓ యూట్యూబ్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన రాజకీయ పరిణామాలు సమకాలీన అంశాలపై స్పందించారట. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఆ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ హామీ ఇచ్చిన మాట వాస్తవమని అన్నారు. నాడు కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్ కూడా ప్రకటించిందని గుర్తు చేశారు. అయితే వర్గీకరణ అంశంతోనే జాబ్ క్యాలెండర్కి గాడి తప్పిందని పేర్కొన్నారు. కొత్తగా 40,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఇటీవల ప్రభుత్వం చెప్పిందని, అయితే యువతలో అసంతృప్తి తీవ్ర స్థాయికి చేరడం వల్లే ఈ నియామకాల అంశాన్ని తెర మీదకి తెచ్చిందని వెల్లడించారు. అందరికీ ఉద్యోగాలు ఇవ్వడం అసాధ్యమని, నిరుద్యోగులందరికీ ప్రభుత్వ ఉద్యోగులు సాధ్యం కాదని కోదండరాం తేల్చి చెప్పారట. రాష్ట్రంలో ఎన్ని ఖాళీలు ఉన్నాయో గుర్తించి వాటినే ప్రణాళికబద్ధంగా భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మేము ఎక్కడా చెప్పలేదు. రాబోయే 3 ఏళ్లలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నాం అని ఇటీవల టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు కదా అని యాంకర్ ప్రశ్నించగా కోదండరాం బదిలిస్తూ మహేష్ కుమార్ గౌడ్ ఏమన్నారని మహేష్ కుమార్ గౌడ్ ఏమన్నారని కాదని ఏటా ఉద్యోగాల భర్తీకి ప్రణాళిక అవసరం ఉందని దాటవేసే ప్రయత్నం చేశారని, ఉద్యోగాల భర్తీ కోసం యువత ఎదురు చూపులతో కాలం వెల్లదీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమ ఆకాంక్షల సాధనకు రాష్ట్ర ప్రభుత్వానికి పకడ్బందీ వ్యూహం అవసరమని సూచించారు. తెలంగాణ స్వప్నాన్ని ఇంకా సాకారం చేసుకోవాల్సిన ఉందని అభిప్రాయపడ్డారు. ఇప్పటికీ చాలా ఆలస్యమైంది. కోదండరాం గారికి చాలా ఆలస్యమైంది. ఎందుకంటే మీరు ఈ మాట మొదట్లోనే చెప్పుంటే, మొదటి ఏడాదిలోనే మీరు చెప్పుంటే, నిరుద్యోగుల ఉద్యమం జరుగుతున్న సమయంలోనే మీరు బయటకు వచ్చి ఈ మాటలు చెప్పుంటే చాలా బాగుండేది. నిరుద్యోగులు ఈరోజు మీ వెనక నిలబడేటోళ్ళు. కానీ అంతా అయిపోయాక దాదాపు 3వ ఏడు కూడా అయిపోతూ ఉంది. ఇంకేముంది? ఆల్రెడీ 2 నెలలు అయిపోయింది. ఇంకొక 8 నెలలు ఏముంది? కళ్ళు మూసుకుంటే గడిచిపోతాం. కానీ ఇప్పుడు మీరు బయటకు వచ్చి మీ రాజకీయ భవిష్యత్తు ఆలోచించుకుని ఇప్పుడు మళ్ళీ నిరుద్యోగులకు అవసరం ఉంది కాబట్టి ఇప్పుడు నిరుద్యోగులకు జరిగిన అన్యాయం గురించి ఈరోజు మాట్లాడుతున్నారు. మీరు ఏదైతే నిరుద్యోగుల ఉద్యమం తారాస్థాయికి చేరిందో, రోడ్ల మీదకి వచ్చి అర్ధరాత్రులు కూడా ధర్నా చేస్తున్నారో, అదే రోజు మీరు వచ్చి కనుక స్వచ్ఛందంగా రోడ్డు మధ్యలో వాళ్ళతో పాటు కూర్చుని ఉంటే ఈరోజు సిచ్యువేషన్స్ వేరేలా ఉండే. కేవలం మీలాంటి వాళ్ళు చేసిన జాప్యం వల్ల, మీలాంటి వాళ్ళు రాజకీయ భవిష్యత్తు కోసం కాంగ్రెస్ పార్టీతో చేతులు కలపడం వల్ల మీకు ఎమ్మెల్సీ పదవులు, రకరకాల పదవులు వచ్చినందున ఈరోజు నిరుద్యోగులకి ఈ దుస్థితి. మీరు అదే రోజు ఏదైతే మొదటి ఏడాదిలోనే మీరు ఈ మాట చెప్పుంటే మీ మాటలకు ఒక శాంటిటీ ఉండే, ప్రజలు కానీ నిరుద్యోగులు నమ్మి మళ్ళీ మీ వెనక నడిచేటోళ్ళు. ఇప్పుడు పరిస్థితి ఏంది? కనీసం ఒక్కడ కూడా మీ వెనక నిలబడే పరిస్థితి లేదు. ఇప్పుడు మళ్ళీ మీరు ఏం చేయాలా? ఆ నిరుద్యోగులు అని చెప్పుకునే కొంతమంది తిరుగుతూ ఉన్నారు కదా, వాళ్ళకి మీరు ఊతం ఇచ్చే పరిస్థితి తప్పితే ఏముండదు అంత మించి. ఇప్పుడు ఈ మాట ఎప్పుడో చెప్పి మీరు గనక నిరుద్యోగుల తరపున ఇప్పటి వరకు కొట్లాడుంటే అదే నిరుద్యోగులు మళ్ళీ మిమ్మల్ని నమ్మి మీకు మళ్ళీ పట్టం కట్టే పరిస్థితి ఉండే. కానీ ఈరోజు మీ రాజకీయ భవిష్యత్తు, మీ రాజకీయ పార్టీ ఎజెండాను నిలబెట్టుకోవడం కోసం, మీ స్వంత స్వార్థం కోసం మళ్ళీ నిరుద్యోగులు వాడుకుంటున్నారని చాలా క్లియర్గా అర్థమవుతోంది మీరు చెప్పే మాటలు బట్టి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో చెడింది కాబట్టి ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అదే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ మీకు ఇప్పుడు ఈ కోర్టు కేసులన్నీ తొలగిపోయి మీకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి గనక మళ్ళీ కుర్చీలో కూర్చోబెడితే ఈ మాటలు రావు మళ్ళీ. సో అది కోర్టు కేసులో ఉంది కాబట్టి ఎమ్మెల్సీ పదవి ఇప్పుడు మీకు ఇలాంటి మాటలన్నీ వస్తాయి. ఇప్పుడు మళ్ళీ మీకు ఎమ్మెల్సీ పదవి కనుక మళ్ళీ మీకు ఇస్తే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ మాటలు ఉండవు. మళ్ళీ కామెడీగా మళ్ళీ కాంగ్రెస్ ఎజెండా తీసుకుంటారు. లేదా నిరుద్యోగులు కాదు వాళ్ళంతా, వాళ్ళు దొంగలు అంటారు. ఇక రాష్ట్రం దేశ రాజకీయాల్లో సరళీకరణ ప్రభావంతో అన్నిటినీ ప్రైవేటుకు అప్పగించే ప్రయత్నంలో వ్యవస్థ అపసవ్యంగా సాగుతుందని కోదండరాం ఆందోళన వ్యక్తం చేశారు. కాంట్రాక్టులు, ప్రైవేట్ కంపెనీలను ప్రమోట్ చేయడం రాజకీయాల్లో ప్రధానంగా ముందుకు వస్తుందని అభిప్రాయపడ్డారు. ప్రజల కేంద్రంగా సోషలిస్టులు దృష్టికోణం రావాల్సి ఉందని చెప్పారు. తెలంగాణ జనసమితి రాజకీయాల్లో వెనుకబడింది నిజమే అని ఆయన ఒప్పుకున్నారట. పార్టీ పెట్టి సబబు అనిపిస్తుందా అని ప్రశ్నించగా తన అస్తిత్వాన్ని గుర్తించి కాంగ్రెస్ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ చేసిందని సమర్థించుకున్నారు. అందులో ఇబ్బంది ఏముంది అంటూ ఎదురు ప్రశ్నించారు. కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయిందని తెలంగాణ జనసమితి పార్టీ నాయకులతో అసంతృప్తి ఉన్న మాట వాస్తవమని అంగీకరించారు. మున్సిపల్ ఎన్నికల తర్వాత తమ అసంతృప్తిని ప్రభుత్వానికి చెప్పాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ప్రభుత్వంతో గ్యాప్ ఉన్న మాట వాస్తవమే అని స్పష్టం చేశారు. కాంగ్రెస్లో నేతల మధ్య ఈ సమస్య ఉంది కదా అంటూ సమర్థించుకున్నారట.
నేతల్లో కూడా ఉంది కదా, ఇప్పుడు నాకుంటే ఏముంది, ఈ గ్యాప్ వస్తే ఏముంది అనే కాడికి మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీతో చర్చలు చేసి ఈ సమస్యలు పరిష్కారం కోసం ఆలోచించే పరిస్థితి ఉంది. ఇప్పుడు రేపు ఈ సమస్యలు పరిష్కరించి కోర్టు కేసులు క్లియర్ అయ్యి ఎమ్మెల్సీ పదవి వస్తే మళ్ళీ నిరుద్యోగుల ఎజెండా మర్చిపోతారు. తాజా అప్పులు 9,000 కోట్లట. ఆర్బీఐకి రాష్ట్ర సర్కారు ఇండెంటట. 10న ఈ వేలంలో తీసుకుంటామని ఆర్బీఐకి రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రతిపాదనట. జనవరి నాటికే 91,800 కోట్లు అప్పట. Q4లో ఇప్పటికే 3,500 కోట్లట. వార్షిక రుణ అంచనా 54,000 కోట్లే అట. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతుందని, సంక్షేమ పథకాలు నిర్వహణ ఖర్చుల పేరుతో తెలంగాణ సర్కార్ చేస్తున్న అప్పులు ఇప్పుడు రాష్ట్ర భవిష్యత్తును ప్రశ్నార్థకం చేశాయని, తాజాగా మరో 9,000 కోట్లు భారీ రుణం కోసం భారత రిజర్వ్ బ్యాంకుకు ఇండెంట్ పెట్టడం రాష్ట్ర ఆర్థిక దుస్థితికి అద్దం పడుతుందట. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ గణాంకాలకు క్షేత్రస్థాయిలో చేస్తున్న అప్పులకు పొంతన కుదరడం లేదు. ఈ ఏడాదికి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో నిర్దేశించుకున్న రుణం లక్ష్యం 54,000 కోట్లు అర్ధవార్షికంలోనే చేరుకున్నది. జనవరి నాటికే అప్పుల భారం 9,800 కోట్లకు చేరింది. అంటే అంచనా వేసిన దానికంటే ఇప్పటికే 30% పైగా అదనపు భారం పడింది. 10 నాటికి మొత్తం రుణం 80,800 కోట్లు. రాష్ట్ర ఆర్థిక శాఖ ఆర్బీఐకి పంపిన తాజా ప్రతిపాదనల ప్రకారం ఫిబ్రవరి 10న జరగబోయే వేలం ద్వారా 9,000 కోట్లు సేకరించాలని నిర్ణయం చేసింది. 13 ఏండ్ల కాల పరిమితిలో 2,000 కోట్లు, 16 ఏండ్ల కాల పరిమితిలో మరో 2,000 కోట్లు, 21 ఏండ్ల కాల పరిమితిలో 2,500 కోట్లు, 27 ఏళ్ల కాల పరిమితిలో 2,500 కోట్లు తీసుకుంటామని, ఇందుకు అవసరమైన సెక్యూరిటీ బాండ్లు పెడతామంటూ తెలంగాణ ఆర్థిక శాఖ ప్రతిపాదనలు పంపినట్లు ఆర్బీఐ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపిందట. ఇక్కడ ఏం చెప్తా ఉంది, 13 ఏండ్ల కాల పరిమితిలో 2,000 కోట్లు ఇస్తారట. 16 ఏండ్ల కాల పరిమితిలో మరో 2,000 కోట్లు. అదే ఇప్పుడు తీసుకొచ్చే 9,000 కోట్లకి వీళ్ళు డివైడ్ చేసి 13,000 కాలం ఒకటి, 13 సంవత్సరాల కాలం ఒకటి, 16 సంవత్సరాల కాలం ఒకటి, 21 సంవత్సరాల కాలం ఒకటి, 27 సంవత్సరాల కాలం ఒకటి పెట్టి దీన్ని డివైడ్ చేసి దాదాపు 27 సంవత్సరాలకి ఈ అప్పుని సాగదీశారు. మరి దీనికి వడ్డీ 27 సంవత్సరాలకు వడ్డీ ఎంత అవుతుంది? ఇప్పుడు మిగతా పార్టీలు, ఇప్పుడు కొత్త పార్టీ వచ్చిందంటే మళ్ళీ ఇదే రాగం పాడుతుంది. గత ప్రభుత్వం చేసిన అప్పులకి మేము ఇప్పటికీ మిత్తి కడుతున్నాం అంటారు. ఇక వాళ్ళు ఒకవేళ కొత్త పార్టీ వచ్చింది అనుకోండి, కొత్త ప్రభుత్వం వస్తే వాళ్ళు ఏమంటారు, ఇక మొత్తం 15 ఏండ్లుగా జరుగుతున్న ఈ అప్పులన్నిటికీ మేము మిత్తులు కడుతున్నాం, మా దగ్గర పైసలు లేవని చెప్తారు. ఇందుకు అవసరమైన సెక్యూరిటీ బాండ్లు కూడా పెడతామంటున్నారట. మరి ఏం సెక్యూరిటీ బాండ్లు పెడతారు? ఇప్పుడు కేసీఆర్ పోలీసు వెహికల్ని కూడా సెక్యూరిటీగా పెట్టిండారు. అప్పు తేవడానికి పోలీసు వెహికల్ని కూడా వాడుకొని వాటి మీద రుణాలు తెచ్చుకున్నాడు గతంలో. మరి వీళ్ళు ఏం పెడతారు? ఏం మిగిలి ఇప్పుడు పెట్టడానికి? సెక్రటరేట్ని పెడతాడా, లేకపోతే ఇంకొకటి ఏమైనా పెడతాడా? మరి ప్రభుత్వ ఆస్తులు ఇంకేమున్నాయి? మరి ఈ అప్పులు తేవడానికి, ఈ అప్పులు తెచ్చి ఎవరికి పెట్టడానికి? ఇప్పుడు ప్రజలకు పెడతారా? కొత్తగా ఏమన్నా మీరు తీసుకురాబోతా ఉన్నారా? రైతులకి ఏమైనా గుడ్ న్యూస్ చెప్పబోతున్నారా? అది లేదు కదా, అది క్లారిటీ. రైతులకైతే గుడ్ న్యూస్ ఉండదు. రైతులకు కానీ కొత్తగా ప్రవేశపెట్టే పథకాలు కానీ ఏముండవు. అయితే 4వ త్రైమాసికం అంటే Q4లో ఇప్పటికే సేకరించిన 3,500 కోట్లకు ఇది అదనమాట. ఈ కొత్త రుణాన్ని కూడా కలిపితే ఈ ఏడాది మొత్తం అప్పుల భారం 80,800 కోట్లకు చేరుకుంటుందట. రాష్ట్ర ఆదాయ మార్గాలను పెంచుకోవడంలో విఫలమై కేవలం అప్పులపైనే పడడం వల్ల రాష్ట్ర అప్పుల ఊబిలో కూరుకుపోతుందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక బడ్జెట్ అంచనా అప్పట. వాస్తవానికి అప్పు అంచనా ఏంది? 54,000 కోట్లు అప్పు చేయాలని అంచనా. కానీ 10వ తేదీ నాటికి అప్పు ఎంత ఉంది? 80,800 కోట్లు. అంటే దాదాపు 26,791 కోట్లు అదనపు భారం పడుతుంది తెలంగాణ రాష్ట్రం మీద. ఈ అప్పులు ఎవరు తీర్చాలి? మళ్ళీ ప్రజల మీద ట్యాక్స్లు వేయాలి.
ప్రజల దగ్గరే వసూలు చేయాలి. ఈ అప్పుల భారం ఎట్లా తగ్గుతుంది? మళ్ళీ ప్రజల మీద ఇబ్బందులు పెట్టి వాళ్ళ దగ్గరే లాక్కోవాలి ఈ పైసలన్నీ కూడా. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ నుంచి తీసుకున్న అప్పు Q1లో 17,400 కోట్లు, Q2లో 32,500 కోట్లు, Q3లో 18,400 కోట్లు, Q4లో జనవరి 13న 2,000 కోట్లు, జనవరి 20న 1,500 కోట్లు, ఫిబ్రవరి 10న 9,000 కోట్లు. సో టోటల్గా 80,800 కోట్లు అప్పు చేయబోతాం, అవ్వబోతా ఉంది ఈ 10వ తారీఖుతో పోల్చుకుంటే. మరి దీన్ని ఎట్లా తీర్చాలి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం? ఏమైనా కొత్తగా మీరు ఏమైనా ఆర్థికంగా బలపడడానికి ఏమైనా ప్రయత్నం చేస్తూ ఉన్నారా తెలంగాణ అంటే? ఇక విజన్ 2047 గురించే మాట్లాడుతున్నాం. విజన్ 2047 తప్పు కాదు, కానీ విజన్ 2047 గురించి ఇప్పుడు మాట్లాడడం తప్పు. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? ఈ అప్పులన్నీ ఎట్లా తీర్చాలి? అసలు విజన్ 2026 ఏంది? విజన్ 2026 ఏముంది? అసలు విజన్ 2027 ఏముంది? ఇది కదా మనం మాట్లాడాల్సింది. అసలు ఏం కొత్తగా తీసుకొస్తున్నాం? ఆర్థికంగా ఎక్కడ బలపడుతున్నాం? ఎక్కడ ఆర్థిక సంపద క్రియేట్ చేస్తున్నాం ప్రభుత్వానికి అనేది చెప్పాల్సి ఉండే. కానీ 2047లో ఏం జరగబోతుంది ఇప్పుడు మాట్లాడడం ఏముంది? ఇప్పుడు ఇన్ని వేల కోట్లు అప్పు చేసారు కదా, ఎవరికి ఉపకారం? ఎవరికి ఉపకారం చేశారు మీరు? ఏ ప్రజలకు ఉపకారం? కొత్త పథకాలు తీసుకొచ్చారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని బెల్లంపల్లి బస్తీ ఇంటిగ్రేటెడ్ బాలికల వసతి గృహం విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ కావడంతో దవాఖానకు తరలించారట. శుక్రవారం రాత్రి హాస్టల్లో భోజనం చేసిన కాసేపటికి విద్యార్థులకు వాంతులు, విరోచనాలు, గొంతు మండడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగి బీఆర్ఎస్వి జిల్లా అధ్యక్షుడు బడికల శ్రావణ్, నాయకులు అరుణ్ ప్రసాద్, ఈటా రాకేష్, నరేష్, మహంత్ ఆధ్వర్యంలో ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేసి బెల్లంపల్లి ప్రభుత్వ దవాఖానకు తరలించారట. 6-7వ తరగతి చెందిన 15 మంది విద్యార్థులను దవాఖానలో చికిత్స పొందుతున్నారట. మరి ఇప్పుడు కనీసం ఇన్ని వేల కోట్లు అప్పు తెచ్చినందుకని కనీసం ఆ ఫుడ్ అయినా చక్కగా పెట్టండి వాళ్ళకి. ఆ ఫుడ్ కనీసం ఎంతమంది ఇప్పటికి ఎన్ని ఫుడ్ పాయిజన్ కేసులు చూసారు? కనీసం రాష్ట్ర ప్రభుత్వం దీని మీద స్పందించి ఎందుకు ఇది జరుగుతుంది కమిటీ వేసి విచారణ జరిపించి అసలు ఎందుకు ఎక్కడ ఈ లోపం ఉందనేది కనీసం ఇప్పటికీ దాని మీద ఫోకసే చేయట్లే. అవి జరుగుతూనే ఉన్నాయి, మనం చదువుతూనే ఉన్నాం. ఇక అంతే, అది కాలంతో పాటు ఇక కొత్త కేసులు, కొత్త ఫుడ్ పాయిజన్ కేసులు, లేకపోతే ఇంకోట వస్తే దాన్ని పక్కన పెడుతుంది. సాగులో ఉన్న భూములకే రైతు భరోసాట. సర్వే, గ్రౌండ్ ట్రూత్ వివరాలతో పెట్టుబడి సాయం ఇచ్చే యోచనలో సర్కార్ అట. వచ్చే ఏసంగ నుంచే కొత్త విధానం అట. శాటిలైట్ మ్యాపింగ్ ఆధారంగా సాయం అట. వానాకాలం డేటానే ప్రామాణికం అట. ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన సర్వే వివరాలట. రాష్ట్రంలో ఉన్న పట్టా భూములో 20 లక్షల ఎకరాల్లో సాగు తేడా. త్వరలోనే ప్రభుత్వానికి అగ్రికల్చర్ వర్సిటీ తుది నివేదికట. రాష్ట్రంలో రైతు భరోసా పంపిణీపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతున్నది. ఇకపై పట్టా ఉన్న ప్రతి భూమికి కాకుండా వాస్తవంగా సాగులో ఉన్న భూములకు మాత్రమే పెట్టుబడి సాయం అందించాలని యోచిస్తున్నది. రాబోయే యాసంగి సీజన్ నుంచే ఈ కొత్త నిబంధనలను అమలు చేసేందుకు కసరత్తు వేగవంతం చేసింది. వానాకాలం సీజన్లో జరిగిన సాగు వివరాలను ప్రతిపాదికగా తీసుకొని అర్హులైన రైతులకు నగదు జమ చేయాలని భావిస్తున్నది. కేవలం కాగితాల్లో ఉన్న లెక్కలే పరిమితం కాకుండా ఆధునిక సాంకేతికను ప్రభుత్వం రంగంలోకి దించింది. అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన శాటిలైట్ మ్యాపింగ్ ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. రాష్ట్రంలో ఉన్న పట్టా భూముల్లో 8 నుంచి 12% సాగులో తేడా, అంటే దాదాపు 20 ఎకరాలు కనిపిస్తున్నట్టు తెలిసింది. శాటిలైట్ సర్వే వివరాలను సర్కారుకు అగ్రికల్చర్ యూనివర్సిటీ త్వరలోనే అందించనున్న నేపథ్యంలో ఈ డేటా కీలకంగా మారనుంది. శాటిలైట్ ఆధారిత మ్యాపింగ్ ద్వారా సాగు భూములను గుర్తించడంతో పాటు గ్రౌండ్ లెవెల్లో పక్కాగా గుర్తించి అర్హులకు మాత్రమే సాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నది. అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో 10,600 రెవెన్యూ గ్రామాల్లో పంటల విస్తీర్ణం లెక్కలు పూర్తి చేశారు. విలేజ్ రెవెన్యూ మ్యాప్లు లేని 870 గ్రామాలను మినహాయించి
మిగిలిన ప్రాంతాల్లో విశ్లేషణ పూర్తి చేశారు. రాష్ట్రంలో సాగుకు యోగ్యమైన మొత్తం భూమి 1,53,00,000 సారీ అంతే 1.53 కోట్ల ఎకరాలు కాగా ఇందులో 8 నుంచి 12% వరకు అంటే సుమారు 20 లక్షల ఎకరాలకు పైగా భూమిని పంటలు వేయకుండా ఖాళీగా ఉంచినట్టు సర్వే తేల్చింది. గత వానాకాల పంటల విస్తీర్ణానికి సంబంధించిన పూర్తి నివేదిక త్వరలోనే ప్రభుత్వం చేతికి అందుతుందని, దేశంలోనే మొదటిసారిగా శాటిలైట్ ఆధారిత టెక్నాలజీతో పంటల విస్తీర్ణ లెక్కింపును చేపట్టగా నీటి లభ్యత తక్కువగా ఉన్న జిల్లాల్లో ఖాళీ భూములు సైతం అధికంగా ఉన్నట్లు తేలింది. ఉమ్మడి ఆదిలాబాద్, మహబూబాబాద్ జిల్లాలో సాగునీటి సౌకర్యాలు తక్కువ కావడంతో అక్కడ ఖాళీ భూములు ఎక్కువగా కనిపిస్తున్నాయి. నీటి వసతి మెరుగ్గా ఉన్న జిల్లాల్లో సాగు చేయకుండా ఉంచిన భూములు తక్కువగా ఉన్నట్టు అధ్యయనంలో తేలింది. ఒక్క గ్రామంలో 500 ఎకరాల సాగు యోగ్య భూమి ఉంటే 400 నుంచి 450 ఎకరాల్లో మాత్రమే పంటలు వేస్తున్నారని శాటిలైట్ ఇమేజెస్ స్పష్టం చేశాయట. శాటిలైట్ సర్వేకు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ఇమేజెస్ను ప్రతి 12 రోజులకు సేకరిస్తున్నారు. స్విట్జర్లాండ్కు చెందిన సార్ మ్యాప్ సంస్థతో ఒప్పందం చేసుకుని ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా డేటాను విశ్లేషిస్తున్నారు. 4 నెలల పంటల కాలంలో 10 సార్లు శాటిలైట్ ఇమేజెస్ ఆధారంగా విశ్లేషణ చేసి 92% ఖచ్చితత్వాన్ని సాధిస్తున్నట్టు క్షేత్రస్థాయి పరిశీలనలో తేలింది. ప్రభుత్వ ఆధ్వర్యంలో యూనివర్సిటీల్లో అడ్వాన్స్డ్ రీసెర్చ్ సెంటర్లు, రిమోట్ సెన్సింగ్ ల్యాబ్లను ఏర్పాటు చేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్థిక సహకారంతో ఈ టెక్నాలజీని అమలు చేస్తున్నారు. మున్ముందు సొంతంగానే ఈ వ్యవస్థను నడపాలని లక్ష్యంగా పెట్టుకున్నారట. ఏదేమైనా ఇది చాలా మంచి విషయమే. ఇప్పుడు ఏదైతే సాగు భూమి ఉందో సాగు భూమికి మాత్రమే రైతు భరోసా ఇవ్వడం చాలా మంచి విషయమే. అంటే ఇది వరకు గుట్టలకి, రాళ్ళకి, బిల్డింగులకి ఈ అన్నిటికీ రైతు బంధు పడింది. ఇప్పుడు ఈ రైతు భరోసా ఎట్లా ఇస్తారంటే కేవలం సాగు చేసే రైతుకు మాత్రమే ఆర్థిక సహాయం. సో కాబట్టి ఇది చాలా మంచి విషయం, స్వచ్ఛంగా రైతులకు అందుతుంది. కానీ ఇక్కడ ఇంకొక మెలుకుంది. ఇప్పుడు భూమి ఒకళ్ళది ఉంటుంది, సాగు చేసేవాళ్ళు ఇంకొకళ్ళు ఉంటారు. ఇప్పుడు అట్లాంటి వాళ్ళ పరిస్థితి ఏంది? కౌలు రైతుల పరిస్థితి మీరు అన్నారు కదా, కౌలు రైతులకు కూడా మేము భరోసా కల్పిస్తామన్నారు. ఇప్పుడు భూమి నాది ఉంటుంది, నేను వేరే వాళ్ళకి కౌలుకి ఇచ్చా, పైసలు ఎవరికి పడతాయి? నాకు పడతాయి. మరి అది ఎక్కడ న్యాయం? అది ఇప్పుడు మీరు నిజంగా మీరు తీసుకున్న అంశం చాలా మంచిది. కానీ ఇక్కడ ఇంకొక మెలుకుంది. కౌలు రైతులకు మీరు న్యాయం చేస్తానన్న మాట ముందే ఇచ్చి ముఖ్యమంత్రి నోటంటానే ఈ మాటలు వచ్చినాయి. కౌలు రైతులకే నేరుగా అమౌంట్ జమ చేస్తామని. ఎవరైతే పొలంలో సాగు చేస్తున్నారో వాళ్ళ అకౌంట్లోకి పైసలు పడతాయి అనేది ముందుగానే మీరు చెప్పిన మాట. మరి దాన్ని కూడా పక్కన పెట్టి ఇప్పుడు కౌలు రైతుల పరిస్థితి ఏంది? సరే, భూమి ఉన్న వాళ్ళకి స్వచ్ఛంగా భూముల్లో వ్యవసాయం చేస్తున్న భూమి అయితే మీరు పైసలు వేస్తానంటున్నారు. మరి వ్యవసాయం చేసే భూమి నాది, అందులో కౌలు చేసే రైతు వేరే వాడు ఉంటాడు. మరి అప్పుడెట్లా? భూమి నాది, కౌలుకి ఇచ్చిన వేరే వాడు వ్యవసాయం చేస్తున్నాడు, వ్యవసాయ భూమే. మీ శాటిలైట్ ఇమేజెస్లో అది వ్యవసాయ భూమిగానే కనపడుతుంది. కానీ పేరు ఎవరిది ఉంటుంది? నాది ఉంటుంది. కానీ నేను సాగు చేయట్లే అందులో. మరి అప్పుడు ఎట్లా వేస్తారు అమౌంట్ మీరు? మరి దీని మీద కూడా కొంత అధ్యయనం చేయాలి మీరు. స్వచ్ఛందంగా రైతుకే అందేటట్టు చేయాలి, ఆ రైతు లాభపడేటట్టు చేయాలి. ఏదో విధంగా ఆ రైతుకి న్యాయం చేయాలి, పండించేవాడికి న్యాయం చేయాలి ఫస్ట్. సో భూమి ఎవరి పేరు మీదైనా ఉండొచ్చు, కానీ కౌలుకి ఇచ్చే పరిస్థితి ఉంటుంది. అక్కడ లాభ నష్టాలు అనేది రైతుకి తెలుస్తూ ఉంటాయి, ఆయనే దానికి బాధ్యుడిగా ఉంటాడు, లాభ నష్టాలు ఏదైనా కానీ. సో కాబట్టి ఈ కౌలు రైతుల విధానం కూడా ఖచ్చితంగా కౌలు రైతుల గురించి కూడా ఆలోచించాలి. ప్లస్ వ్యవసాయ కూలీల గురించి కూడా మీరు కూడా చాలా పెద్ద హామీలు ఇచ్చారు వ్యవసాయ కూలీలకు కూడా. వ్యవసాయ కూలీలకు కూడా అండగా ఉంటాం, వ్యవసాయ కూలీలకు కూడా భరోసా కల్పిస్తామని చెప్పి. మరి అది కూడా మర్చిపోయిన పరిస్థితి. వ్యవసాయ కూలీలు, కౌలు రైతులకి మీరు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో, కౌలు రైతుల అకౌంట్లోకే మీరు పైసలు జమ చేస్తామన్నారు అన్నాడు.
మరి వాటి పరిస్థితి ఏందో కూడా చెప్పాలి. మిస్టరీ వేడనుందా? పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న విజయారెడ్డి కేసులో దర్యాప్తు కొలిక్కి. సో బోడుప్పల్కి సంబంధించి బోడుప్పల్లో ఇల్లు, ల్యాప్టాప్, మొబైల్ సీడీఆర్లను ఆధారాల సేకరణట. భర్త పుట్టినరోజు గడియలు వచ్చిన తర్వాత మరి రైలు కింద పడి ఆత్మహత్యట. పోలీసుల దర్యాప్తులో కీలక ఆధారాలు నేడు వెల్లడించే అవకాశం అట. పాపం ఇదైతే చాలా ఘోరమైన పరిస్థితి. చాలా అనుమానాలు వ్యక్తమైనాయి. అసలు ఎందుకు పిల్లల్ని ఎట్లా ఒప్పించింది? వాళ్ళు దాదాపు 17 ఏళ్ళ పిల్లలు, వాళ్ళు 14-16 ఏళ్ళ పిల్లలు, వాళ్ళని ఎట్లా ఒప్పించింది? ఇంటర్ చదువుతున్న పిల్లలు, ఎంతో కొంత లోకజ్ఞానం అయితే ఉంటుంది, అర్థం చేసుకునే పరిస్థితులు ఉంటారు ఆ ఏజ్ పిల్లలు. వాళ్ళని ఎట్లా ఒప్పించింది? అసలు ఎందుకు జరిగింది ఇదా? ఆమె పెద్ద ఉద్యోగం, లక్షల్లో జీతం ఉంటుంది ఆమెకి. ఎందుకు ఒంటరితనమే ప్రధాన కారణం అని చెప్పి అవి ఒక లేఖ విడుదల చేసినట్టుగా చూసాం మనం, లేఖ రాసినట్టుగా. మరి కైనా కూడా చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజల్లో కూడా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి ఈ కేసులో. ప్రధానంగా అంత దూరం నడుచుకెళ్ళి రైల్వే స్టేషన్లో కూడా దాదాపు ఆమె ఆ సీసీ ఫుటేజ్ చూస్తే చాలా ధైర్యంగా వెళ్ళారు వాళ్ళంతా కూడా. పిల్లలు కూడా చాలా కామన్గా నడుస్తూ ఉన్నారు. ఏదో జరగబోతుందనే ఆలోచన కానీ ఆ భయం కానీ ఎక్కడ కనపడతలే. అంటే పిల్లలకు ముందే తెలియదా? అక్కడికి వెళ్ళాక ఒప్పించారా? ఇక తెల్లారితే భర్త పుట్టినరోజు ఆ గడియలు చూసుకుని కరెక్ట్గా ఆ టైంకే ఆత్మహత్య చేసుకోవడం, ఇదంతా కూడా చాలా అర్థం కాని పరిస్థితి కనపడతా ఉంది. సొంత కుటుంబం కూడా అసలు ఎటువంటి గొడవలు లేవు, చాలా హ్యాపీగా ఉంటుందని చెప్తా ఉన్నారు. అసలు ఏం జరుగుతూ ఉంది? ఇప్పుడు భర్త ఇక్కడ లేడు, భర్త దుబాయ్లో జాబ్ చేస్తూ ఉన్నాడు ఆయన. అసలు ఏం జరుగుతూ ఉంది? 2 పిల్లలు అంటే ప్రాణమట పేరెంట్స్కి కూడా. మరి అలాంటి పిల్లల్ని ఎందుకు చంపుకుందనేది కూడా అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు మేబీ దాని మీద కేసు కూడా కొలుక్కొచ్చినట్టుగా కనపడతా ఉంది. మిస్టరీ కూడా వీడబోతుంది అనేది కొంత సంకేతాలు కనపడతా ఉన్నాయి. మరి ఈ రోజా రేపా అనేది తెలియదు, కానీ దాని మీద ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసేటట్టుగా కనపడతా ఉంది. 2 పిల్లలతో కలిసి రైలు కింద ఎదురెళ్ళి ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ విజయారెడ్డి కేసు కొలిక్కి వచ్చిందా? మిస్టరీ నేడో రేపో వీడనుందా? ఈ ప్రశ్నలకు అవును అనే అంటున్నారు పోలీసులు. ఆత్మహత్య చేసుకోవడానికి ఆమెను పురుగొల్పిన బలహీన కారణాలు ఏమిటనే అంచనాకు పోలీసులు వచ్చినట్టు తెలిపింది. విజయారెడ్డి మొబైల్, ల్యాప్టాప్ను స్వాధీనం చేసుకొని ఎఫ్ఎస్ఎల్కు పంపిన దర్యాప్తు అధికారులకు పలు కీలక ఆధారాలు లభించినట్టు తెలిసింది. అలాగే బోడుప్పల్లోని ఆమె ఇంట్లో కూడా కొన్ని ఆధారాలను సేకరించినట్లు సమాచారం. ఆమె మొబైల్ కాల్ రికార్డింగ్ను పోలీసులు జల్లెడ పట్టినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆమె తీసుకున్న కఠిన నిర్ణయం వెనుక ఉన్న వ్యక్తి ఎవరు, ఏమిటా క్రైమ్ కథా చిత్రం అనేది రైల్వే దర్యాప్తు అధికారులు గుర్తించినట్లు సమాచారం అట. కేసును వివిధ కోణాల్లో లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులు పలు షాకింగ్ విషయాలను గుర్తించినట్టు సమాచారం అట. ఈ అంశాలను శనివారం విలేకరుల సమావేశంలో వెల్లడించే అవకాశం ఉందని పోలీసు వర్గాలు చెబుతున్నాయట. పెళ్లి రోజు, పుట్టినరోజు మధ్య జనవరి 28న విజయారెడ్డి, సురేందర్ రెడ్డిల పెళ్లి రోజు కాగా, జనవరి 31న ఆమె భర్త సురేందర్ రెడ్డి పుట్టినరోజుగా తెలిసింది. వారి పెళ్లి రోజుకు భర్త పుట్టినరోజుకు మధ్య కేవలం 2 రోజుల గ్యాప్. జనవరి 30న రాత్రి సుమారు 10 గంటల 30 నుంచి 11 గంటల మధ్య పిల్లలతో కలిసి చెర్లపల్లి రైల్వే స్టేషన్కి వచ్చిన విజయారెడ్డి కారును ఆవరణలో పార్క్ చేసి కారు తాళాలు కొడుకు జేబులో పెట్టి స్టేషన్లోకి వెళ్ళారు. చెర్లపల్లి గట్కేసర్ ప్లాట్ఫామ్పై నడుచుకుంటూ వెళ్ళి అర్ధరాత్రి దాటిన తర్వాత, అంటే భర్త పుట్టినరోజున సుమారు 1 గంట సమయంలో 2 పిల్లలను గుండెకు హత్తుకుని రైలు కింద పడి ప్రాణాలకు వదిలారు. పెళ్లి రోజుకు భర్త పుట్టినరోజుకు మధ్య ఉన్న ఆ 2 రోజుల్లో ఏమైంది? అంత కఠిన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది అనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో మొబైల్, సిడిఆర్, డేటా రిట్రీవ్, ఇతర టెక్నికల్ అలాగే సైంటిఫిక్ ఆధారాల ప్రకారం విజయారెడ్డి ఆత్మహత్యకు సంబంధించిన కీలక అంశాలను పోలీసు ఛేదించినట్లు తెలుస్తున్నదట.
ఏదేమైనా కానీ చాలా ఘోరమైన నిర్ణయం అది. చూడాలి మరి పోలీసులు ప్రెస్ మీట్లో ఏం చెప్పదలుచుకున్నారు అనేది, వాళ్ళు ఏం వెల్లడిస్తారు, ఏం కీలక ఆధారాలు లభించినాయి అనేది, దానికి ఆధారాలు ఏంటనేది కూడా తెలిసే పరిస్థితి ఉంటుంది.